Jayo Jagannatha, Jayo Jagannatha, Ala Deva Jaya Subhadramaya. Jayo Sudarsana, Jayo Sudarsana, Sudarsana, Jayo Sudarsana. Jaya Govinda Srinivasa Govinda Srinivasa Govinda. Jaya Gauranga Jaya Gauranga Jaya Gauranga. Jayo Lakshmi Narasimha, Jayo Lakshmi Narasimha, Jayo Lakshmi Jaya Jaya Prabhupada, Jaya Jaya Gurudev, Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. जय श्री 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 राधा गोपीनाथ की जय श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय श्री 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 गोविंद श्रीनिवास की जय श्री 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 जयनिताय जयनिमा की जय श्री 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 जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय श्री 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 लक्ष्मी नरसिंह स्वामी की जय श्री श्री शालिग्राम रूप तुलसी महारानी की जय श्री 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 कलियुग परिणाम संकीर्तन की जय श्री हरे कृष्ण महामंत्र की जय श्री 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 गंधराज श्रीमद् भागवतम की जय श्री 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 जगतगुरु प्रभुपाद ट्रांसलेशन डिस्ट्रीब्यूशन की जय श्री 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 जगतगुरु प्रभुपाद की श्री गुरुदेव की जय गौर प्रेमानंदे हरि हरि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। इन्नो श्लोकं చదువుతున్న శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 1 శ్లోకం 8. వేతత్వం సౌమ్యా తత్సర్వం వేతత్వం సౌమ్యా తత్సర్వం తత్వతస్తనుగ్రహ
తత్వస్తదనుగ్రహ బ్రూయః స్నిగ్ధస్య శిష్యస్య భూయః స్నిగ్ధస్య శిష్యస్య గురువో గుయ్యామపుత్యా గురువో గుయ్యామప్యుత్యా వేత్తత్వం సౌమ్య తత్సర్వం తత్వతస్తదానుగ్రహ బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుయ్యమౌప్యతః కాలోనీ డైరీను డైరీ మాతాశ్వర దీనికి అర్థము భాషను చెప్పించలేసి భక్తివేద స్వామి శిల ప్రభుపాద జయ శిల ప్రభుపాద. వేత్త నిష్ణాతుడువు, త్వం నీవు, సౌమ్య సౌమ్యుడవు, తత్ వారు, సర్వం అన్నింటినీ, తతత్వతః యథార్థముగా, తత్ వారి, అనుగ్రహాత్ అనుగ్రహం వలన, బ్రూయుః తెలియజేయుదురు, స్నిగ్ధస్య విధేయుడైన, శిష్యస్య శిష్యునికి, గురువః గురువులు, గుహ్యం రహస్యమైన, అపయుత అనుగ్రహింతురు. దీనికి అర్థము భాషను చెప్పించలేదు శ్రీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాద జయ శిల ప్రభుపాద. మీరు సౌమ్యులు గనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యుని కొసగలి గుహ్య జ్ఞానం అంతటిని మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయంగా వారి నుండి గ్రహించిన అదంతయు మాకు తెలియజేయుడు. భాష్యం. ఆధ్యాత్మిక గురువును సంతృప్తపరిచి ఆయన నుండి మనస్ఫూర్తి ఆశీర్వాదములను పొందగలుటే ఆధ్యాత్మిక జీవన విజయ రహస్యమై ఉన్నది. కనుకనే శ్రీ విశ్వనాథ ఠాకూరుల వారు తన గురువాష్టకములో ఇట్లు కీర్తించిరి. శ్రీ గురుదేవుడు పాదపద్మలకు గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను. ఆయనకు ప్రియమును కూర్చుడి ద్వారానే ఎవరైనాను శ్రీకృష్ణకు ప్రియమును కూర్చగలరు. ఆయన అప్రియుడైనచో ఆధ్యాత్మిక ప్రగతి ఎందు గొప్ప ఉపద్రవం వాటిల్లగలదు. కనుకనే ఆధ్యాత్మిక గురువునకు నమ్రుడైన అనుకువగా వర్తించుట శిష్యునకు అత్యంత అవసరము. శిష్యునిగా శ్రీ సూత గోస్వామి అట్టి యోగ్యతలన్నింటినీ కలిగి ఉన్నందునే పండితులను ఆత్మదర్శులను అయిన వ్యాసాది గురువుల నుండి దివ్యానుగ్రహం పొందిండెను. శ్రీ సూత గోస్వామి ప్రామాణికుడైన వక్తయని నైమిషారణ్యమున ఋషులు నిర్ణయించి ఉన్నందునే ఆయన ద్వారా శ్రవణము చేయుటకు ఉత్సాహం కలిగి ఉండేది. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామిని
నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి हे कृष्णा करुण सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृष्णे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। सरपद अवसर वेतत्वं सौम्य ततस्सर्वं तत्तदनुग्रहात् ब्रूयुः स्निग्धस्य शिष्यस्य गुरुवो गुह्यमप्युतः। మీరు సౌమ్యులు కనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యుని కొసగరి గుహ్య జ్ఞానమంతటిని మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయంగా వారి నుండి గ్రహించినదంతయు మాకు తెలియజేయుడు। భాష్యము ఆధ్యాత్మిక గురువును సంతృప్తిపరిచి ఆయన నుండి మనస్ఫూర్తి ఆశీర్వాదములను పొందగొరుటే ఆధ్యాత్మిక జీవన విజయ రహస్యమై ఉన్నది కనుకనే శ్రీ విశ్వశేఖర ఠాకూరుల వారు తమ గురువాష్టకములో ఇట్లు కీర్తించిరి। ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुण सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृष्णे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। वेतत्वं सौम्य तत्सर्वं तत्तदनुग्रहात् ब्रूयुः स्निग्धस्य शिष्यस्य गुरवो गुह्यमप्युतः। మీరు సౌమ్యులు కనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యుని కొసగరి గుహ్య జ్ఞానమంతటిని మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయంగా వారి నుండి గ్రహించినదంతయు మాకు తెలియచేయు। సో ఇక్కడ ఆధ్యాత్మిక గురువు యొక్క విశిష్టత గురించి ఇక్కడ సౌనకాది మునులు వివరిస్తూ ఉన్నారు। సూత గోస్వామిని సౌనకముని వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, మీరు ఎంతో సౌమ్యులు చాలా వినమ్రంగా శిష్యులు కాబట్టి ఇటువంటి శిష్యుడికి తప్పకుండా ఆధ్యాత్మిక గురువు ఉన్నతమైన జ్ఞానాన్ని బోధించే ఉంటారు కాబట్టి మీరు ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు దయచేసి తిరిగి బోధించండి అని సూత గోస్వామిని సౌనకాది ఋషులు ప్రార్థిస్తూ ఉన్నారు।
ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, మీరు సౌమ్యులు కనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యుడి కొసగిన గుహ్య జ్ఞానమును మీకు వసగదు. తద్విద్ది పరిప్రాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశించే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. భగవద్గీతలో వివరిస్తూ ఉన్నారు జ్ఞానాన్ని ఎలా పొందాలి అన్నది. తద్విద్ది పరిప్రాతేన పరిప్రశ్నైన సేవయ. గురువుకు సేవలు చేస్తూ పరిప్రశ్న అంటే ఉత్తమ ప్రశ్నలు వేయాలి, చెత్త ప్రశ్నలు కాదు. ఆ ఉత్తమ ప్రశ్న దేని గురించి అంటే ఆత్మ పరమాత్మ గురించే వేయాలి ఉత్తమ ప్రశ్నలు. అలా వేయడం ద్వారా ఆ గురువు ఆయనకి తత్వాన్ని బోధిస్తుంది. ఎందుకంటే తత్వదర్శిన, ఆ గురువు పరమసత్యాన్ని దర్శించి ఉంటాడు. ఆ పరమసత్యం ఎవడంటే శ్రీకృష్ణ భగవంతుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం పొంది శ్రీకృష్ణ భగవానుడితో అనుసంధానం కాబట్టి తత్వాన్ని దర్శించాడు ఆయన. తత్వదర్శనం అంటే భగవంతుడే. అంటే భగవంతుని దర్శించాడు కాబట్టి ఆయన భగవంతుడిని సంపూర్ణంగా వివరించగలడు ఆయన. మరి భగవంతుని ఎలా దర్శించాడు? భగవంతుని దర్శనం ఒకటి దర్శనం చేయలేడు కదా ఆయన గురువు. భగవంతుని దర్శించే అర్థం ఏంటి? భగవంతుడు సంతృప్తి చెందాడు. తన భక్తుల యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక కర్మలను చూసి భగవంతుడు సంతృప్తి చెంది ఆయన దర్శనం ఇచ్చాడు అన్నమాట. మరి భగవంతుని దర్శించుకున్న వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే చాలా అద్వితీయంగా అద్భుతంగా ఉంటుంది. అందుకు అటువంటి తత్వాన్ని దర్శించుకున్న వ్యక్తి యొక్క పాదపద్మను ఆశ్రయించి మనము దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించాలి. ఇప్పుడు సోనికాదులు అదే చేస్తూ ఉన్నారు. మీరు మీ గురుదేవులకి పరమప్రియమైన శిష్యుడు కాబట్టి మీ గురుదేవులు తప్పకుండా మీకు చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రసాదించుంటారు. దయచేసి మాకు అదే జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి, మేము మీకు విధేయులమై ఉన్నాము అంటే శిష్యుడు విధేయుడు ఉన్నప్పుడే గురువు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆ శిష్యుడికి బోధిస్తాడు. విధేయుడు కాకపోతే ఆ జ్ఞానాన్ని ఆ గురువు ఆయనకు బోధించడు అన్నమాట. ఎందుకంటే విధేయత్వం లేకపోవడం ఏంటంటే ఆ శిష్యుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించలేడు, గ్రహించిన దాన్ని సద్వినియోగం చేయలేడు. అందుకే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని. ఇక్కడ విధేయత వినయం లేదనుకోండి, వాళ్ళు ఎన్నో రకాల అహంకార స్వభావాలు వస్తాయి. వచ్చి సమదర్శనం చేయలేడు, వాడు భిన్న దర్శనం చేస్తుంటాడు అనమాట. వాళ్ళు వేరు, నేను వేరు, నేను గొప్ప, నేను అది భావనతో చేస్తూ ఉంటాడు. అందుకు గురువు ద్వారా మనము వినయాన్నితో మనకి గురువుకి శరణాగతి అయ్యి ఆయన ద్వారా జ్ఞానాన్ని గ్రహించిన తర్వాత ఇంకా వినయాన్ని ప్రదర్శించాలి మనం. ఒకసారి సనాతన గోస్వామి రూప గోస్వామి ఇద్దరు కూడా సోదరులు. వీళ్ళు ఉన్నతమైన బ్రాహ్మణ వంశంలో పుట్టారు, సరస్వతి బ్రాహ్మణ వంశంలో పుట్టారు, కర్ణాటక యాక్చువల్గా. అప్పుడు ముస్లిం రాజులు రాజ్యం వెళ్తూ ఉన్నారు. వీళ్ళు చాలా పండితులు, రూప గోస్వామి సనాతన గోస్వామి. ఆ రాజుకి మంచి సలహాదారులు మంత్రులు కావాలి. బ్రాహ్మణుడి కన్నా జ్ఞానం గల ఎవడ ఉన్నాడు. ముస్లిం రాజ్యంలో కూడా బ్రాహ్మణులు మంత్రులుగా ఉండేవారు. అప్పుడు ఆయన వీళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళినా ఒప్పుకోరు. అంటే అందరూ చాలా డౌట్ వస్తుంది, అంత బ్రాహ్మణ వంశంలో పుట్టి ఎందుకు వాళ్ళు ముస్లిం రాజుకి సేవ చేయాలనే ఉద్దేశం వస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు రూప గోస్వామిని సనాతన గోస్వామిని ఆహ్వానిస్తారు, వచ్చి మా మంత్రివర్గం చేరండి అని. దానికి అంగీకరించరు. అప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే రాజు, ఒకవేళ మీరు వచ్చి మాతో చేతులు కలపకపోతే మొత్తం మీ యొక్క అగ్రహారాన్ని అంతని కూడా మేము ముస్లింగా మార్చేస్తాము అని కౌరు పెడతాడు అన్నమాట. రూప గోస్వామి కన్నా సనాతన గోస్వామి మరి అందరినీ మనం ఎందుకు నాశనం చేయడము. కాబట్టి మన సంఘం గురించి మనము త్యాగం చేద్దాం ఉద్దేశంతో రూప గోస్వామి సనాతన గోస్వామి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ యొక్క ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇది తెలియక చాలా మంది బ్రాహ్మణులు ఏంటంటే వీళ్ళు భ్రష్టమైపోయారు, వీళ్ళు ముస్లిం మీసుల దగ్గర రాజు చేస్తూ వీళ్ళు ఏం చేస్తారన్నమాట.
కానీ రూప గోస్వామి, సనాతన గోస్వామి ముస్లిం రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నిరంతరం కూడా భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉండేవారు ఇంటి దగ్గర రోజు కూడా. దానివల్ల వాళ్ళకి యుక్తమైన వైరాగ్యంతో ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం జీవించేటువంటి స్థితి లభించింది. నిరంతరం కూడా వాళ్ళు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఈ బంధనాల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు సనాతన గోస్వామి ఆ రాజు దగ్గర ప్రధానమంత్రి, రూప గోస్వామి ఆర్థిక మంత్రి. చిన్న పోస్టులు కాదు అవి. కానీ వాళ్ళు అది చేస్తూనే మేము ఏ విధంగా ఈ పోస్ట్ నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు ఆ ముస్లిం రాజు దగ్గర ఊడుగుం చేయడము రూప గోస్వామి, సనాతన గోస్వామి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అసలు వాళ్ళు ఉత్తమైన బ్రాహ్మణులు. ఇష్టం లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు యజ్ఞం చేసి భగవంతుడు ఏం ప్రార్థిస్తున్నారంటే నా కుమారులకి ఆ ఉద్యోగం పోయి వాళ్ళు తిరిగి భాగవతులుగా మారాలి అని యజ్ఞం చేస్తున్నారు. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ని, ఎకనామిక్ మినిస్టర్ అయితే వాళ్ళ పదవులు పోవాలి, వాళ్ళ భక్తులు వాళ్ళు కోరుకుంటారు ఎవరు మామూలుగా భౌతికంగా అయితే. కానీ రూప గోస్వామి, సనాతన గోస్వామి యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి ప్రధానమంత్రి పదవి పోవాలి, ఆర్థిక మంత్రి పదవి పోవాలి, వాళ్ళు ప్రశాంతంగా భగవంతునికి పాదపద్మాన్ని ఆశ్రయించి భక్తి చేసుకోవాలి, వాళ్ళు భక్తులు కావాలి అని ఈ యొక్క రూప గోస్వామి, సనాతన గోస్వామి తల్లిదండ్రులు నిరంతరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రార్థన యొక్క ప్రభావం ఒకటి, వీళ్ళు నిరంతరము భాగవతం వినడం ఒకటి, ఈ రెండు కలిపి రూప గోస్వామి, సనాతన గోస్వాములకి భౌతిక జగత్తుల పట్ల చాలా విరక్తిగా జీవిస్తూ ఉన్నారు అన్నమాట. కానీ భౌతికమైన కారణం వల్ల ఆ యొక్క సంఘ పరిరక్షణకి, మన సనాతన ధర్మ పరిరక్షణకి వాళ్ళు త్యాగం చేస్తూ ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం రూప గోస్వామి, సనాతన గోస్వామి తెలిసింది. తెలిసి ఎన్నోసార్లు రూప గోస్వామి చైతన్య మహాప్రభుకి లేఖలు రాస్తారు, దయచేసి మనం ఉద్ధరించండి, ఈ యొక్క నరక పంక్తిని తప్పించి మీ పాదపద్మాలు చెంత యొక్క రేణువుగా చేర్చుకోండి అని ఎన్నో లేఖలు రాస్తారు. ఏ లేఖ రిప్లై రాదు. ఆ తర్వాత ఒకరోజు చైతన్య మహాప్రభు ఒక ముస్లిం రాజ్యానికి వస్తాడు. వచ్చి ఆయన అద్భుతమైనటువంటి సంకేతం చేస్తాడు. ముస్లిం రాజుకి వేగుల ద్వారా ఒక వర్తమానం వెళ్తుంది. ఎవరో సాధువు సన్యాసి చాలా అద్భుతమైనటువంటి కీర్తన చేస్తూ ఉన్నాడు, చాలా తేజస్తో ఉన్నాడు అని ఎవరో తెలియదు అని ఒక వేగుల ద్వారా రాజుకి సందేశం వెళ్తుంది. వెంటనే రాజు చూస్తాడు, చైతన్య మహాప్రభు చూసి వెంటనే చాలా ముగ్ధ చెందుతాడు అనమాట. చైతన్య మహాప్రభు రూపము, ఆయన తేజస్సు, ఆయన సాధుత్వం చూసి ఏమి ఆజ్ఞయిస్తాడంటే ఆ సాధువు మన రాజ్యంలో ఏ మూలకెళ్ళినా ఆయనకి ఆటంకం కానీ ఆయనకి ఇటువంటి హాని కానీ చేస్తారంటే వాళ్ళకి మరణదండం విధిస్తానని చెప్తాడు అనమాట రాజు. చైతన్య మహాప్రభు యొక్క అని ఎక్కడైనా జీవించవచ్చు, ఎందుకంటే అంతా ఆయన రాజ్యమే కదా. అంటే సర్వస్వ సామృద్ధి సన్నివిష్టో, భగవంతుడు హృదయంలో ఉండి ప్రేరేపించాడు అనుకోండి, ఎవరైనా వాడిని ఒకటి అయ్యే రావాలి, అనుకూలమైన వాక్యాలే రావాలి. ఆ విధంగా రూపగోస్వామి అక్కడ చైతన్య మహాప్రభుకి వస్తే అప్పుడు రూపగోస్వామి వచ్చి చైతన్య మహాప్రభుని కలుస్తారు. అక్కడ అప్పుడు చైతన్య మహాప్రభు ఆదేశిస్తారు, మీరు తొందరలోనే బంధ విముక్తి పొందుతారు, మీరు పలానా కాశీనగరానికి రండి, మీకున్న ఆస్తిపాస్తుల్ని సద్వినియోగం చేసి మీరు మీ సోదరుడు నువ్వు కాశీనగరం వచ్చిన కలనని ఆదేశిస్తాడనమాట. రూపగోస్వామి అప్పుడే ఆయన రోజుల్లోనే ఆయన దగ్గర ఎన్నో లక్షల బంగారు నాణాలు ఉండేవి అన్నమాట. ఆ బంగారు నాణాలన్నీ కూడా తీసుకొచ్చి సగం బంగారు నాణాలు కుటుంబ సభ్యులకు ఇస్తాడు, ఇంకో సగం బంగారు నాణాలలో కొంత భాగాన్ని భగవంతుడికి ఇస్తాడు, కొంత భాగాన్ని బ్రాహ్మణులకి అందరికీ దానం చేస్తాడు. ఆయన దగ్గర కొంత భాగాన్ని ఉంచుకుంటాడు అన్నమాట. ఉంచుకుని ఒక వత్త కూడా దాస్తాడు ఆయన.
దాచేసి రూపగోస్వామి ఆ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ ఆస్తిపాస్తులు అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీ ఇచ్చేసి, అంటే ఇక్కడ మన గోస్వాముల యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన భగవంతుడికి సేవకి వెళ్ళిపోతున్నప్పుడు కుటుంబాన్ని సడన్గా వదిలేసి ఆయన ఏం చేయలేదు. కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు కల్పించి మీరు ప్రశాంతంగా ఉంటూ భక్తి చేసుకున్నానని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు. వేరే రూట్లో వెళ్ళిపోయాడు అనమాట. ఆయన రాజు చెప్పలేదు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత సనాతన కోసం చెప్పాడు, నువ్వు ఏదో రకంగా తప్పించుకొచ్చే నేను పలానా కాశీలో వెళ్ళిపోతానని చెప్పేస్తాడు సోదరుడికి. ఓకే, నువ్వు వెళ్ళి తర్వాత వెనకాల వస్తే ఇద్దరు చుట్టూ వెళ్తే రాజు మళ్ళీ సైనికులతో మనల్ని పట్టుకుంటాడు, మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటాడు అనమాట. సనాతన గోస్వామి తమ్ముడు వెళ్ళిపోయాడు. ఈయన నిరంతరం భగవంతుని భావన ఎప్పుడు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో భగవంతుడి పట్ల చాలా చాలా ఆతృతో విరహంతో ఉన్నాడు. ఎప్పుడు చూస్తాను చైతన్యం, ఎప్పుడు చూస్తాను భావంతో ఉన్నాడు అనమాట. అయినప్పటికీ కూడా ఆయనకి భౌతికమైన కార్యాల పట్ల ఆయనకి ఆసక్తి లేదు. ఇది రాజు గమనించాడు. అదే రూపగోస్వామి వెళ్ళిపోయాడు, ఎక్కడికి కూడా తెలియదు, ఈ సనాతన కూడా పోయేలాగా ఉన్నాడే, వీడు పోతే నాకు రాజ్యం చాలా కష్టం చేయడం, నేనేమో యుద్ధాలు చేస్తూ ఉన్నాను అని చేస్తున్నాను కదా, నేను లేనప్పుడు ఇదంతా ఈ రాజ్యాన్ని చక్కబెట్టేది ఇద్దరే కదా, అది సనాతన కోసం పోతాడనే ఉద్దేశంతో అప్పుడు సనాతన గోస్వామి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వే నాకు సోదరుడివి, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను, నేను అన్ని రకాల యుద్ధాలు చేస్తూ ఉన్నాను, నీ వల్ల నేను రాజ్యం వెళ్తున్నాను, నువ్వు లేకుండా నేను చేయలేను, నువ్వు దయచేసి ఎటువంటి ఆలోచన చేయకు, నేను మళ్ళీ యుద్ధంకి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్త చూసుకొని రాజు వెళ్ళిపోతాడు అనమాట. రాజు వెళ్ళిపోయిన తర్వాత సనాతన గోస్వామి అలా ఉంటాడు. రాజు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆయన రాజ్యంలోకి రాడు. సనాతన గోస్వామి ఈ పెద్ద కార్యక్రమం చేయడం అనమాట. ఏంటంటే ఆయనకు ఒంట్లో బాగాలేదు అంటారు అనమాట. అరే సనాతన కోసం ఒంట్లో బాగాలేదని 2 రోజులు చూస్తాడు. 3 రోజులు సనాతన కోసం ఎలా చూద్దాం ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి సనాతన గోస్వామి ఒంట్లో బాగోతుంది కదా, ఆయన కూర్చుని బ్రాహ్మణ సమూహంతో భాగవతం వింటున్నాడు అనమాట. ఈ రాజు వస్తాడు, అరే నువ్వు ఒంట్లో బాగోలేదని ఇక్కడ కూర్చుని భాగవతం వింటూ ఉంటావా, రాజకార్యక్రమం వదిలిపెట్టేసి అటు చేసి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఆయన ఓటమి చూస్తాడు అనమాట. ఇది ఎలాగ ఉండేలా లేడని ఉద్దేశం జైల్లో పెట్టేస్తాడు. ఈ సనాతన జైల్లో పెట్టేయండి, మన రాజు విడిచిపెట్టి పోయేలాగా ఉన్నాడు, పోతే నాకు చాలా లాస్ వస్తుంది, నాకు సలహా ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే నాకు సపోర్ట్ కానీ ఎవరు ఉండరు అని చెప్తాడు అనమాట. నా ఆజ్ఞ లేని ఎవరు విడిచిపెట్టాను అంటాడు అనమాట. అంటే జైల్లో పడేస్తారు సనాతన కోసం. ఎందుకు జైల్లో పడేస్తారు? పదవి విడిచిపెట్టొద్దని జైల్లో పడేస్తారు అనమాట. జైల్లో పడేస్తే ఆయన ప్రధానమంత్రి చేశాడంటే ఆయనకి అందరూ జైలు అందరూ పరిచయం ఉంటారు కదా, మొత్తం టోటల్ మేమంతా పరిచయం ఉంటుంది కదా ఆయనకి. అక్కడ జైలు కాపలాదారుడికి ఈ లోపల రూపగోస్వామి ఒక వేగు ద్వారా కోరుతాడు అనమాట. సోదరా, నేను పలానావాడి దగ్గర ఇన్ని బంగారు నాణాలు దాచాను, నువ్వు ఆ బంగారు నాణాలు వినియోగించుకుని ఆ జైలు నుంచి బయటపడి ఒక లేఖ రాస్తుంది అనమాట. అప్పుడు సనాతన గోస్వామి ఆ లేఖ తీసుకుని ఆ లేఖ చదివి అని చేసేసి అక్కడ కాపలాదాన్ని మభ్య పెడతాడు. మంత్రి కదా ఆయన, ఎలా పడ్డా తెలుసు, నువ్వు జీవితంలో ఊహించిన ధనం ఇస్తాను, నేను బయటికి పోవడానికి నువ్వు ఏర్పాట్లు చేయి, నీకు ఎటువంటి శిక్ష కానీ ఏమీ పడదు అని ఆయనకు ఒక చిట్కా చెప్తాడనమాట. తర్వాత రాజుకి ఏం చెప్పని చిట్కా చెప్తాడనమాట. అంటే ఇంకా మంత్రి సేనాధిపతి జైలు ఇన్ఛార్జ్, అరే జాబ్ పోతే పోయింది, ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ వచ్చేస్తుంది, మనకు గొడవ ఉంది, బంగారం వస్తుంది కదా ఉద్దేశంతో ఓకే అంటాడు అనమాట. ఓకే రాత్రి సనాతన కోసం విడిచిపెట్టేస్తాడు అనమాట. ఆయన కూడా ఒక అసిస్టెంట్ ఉంటారు అనమాట. ఆయన ఉంటే అసిస్టెంట్ ఇద్దరు కూడా అడవిదారి ఉంటే వెళ్ళిపోతుంటారు అనమాట. ఆయన అసిస్టెంట్ సనాతన కోసం చాలా గొప్ప సేవకుడు అనమాట. ఆయన అప్పుడు రాజు వస్తాడు, ఏంటి సనాతన ఏమంటే రాత్రి ఆయన బయలుభూమికి వెళ్తాను వెళ్ళి తప్పించుకోవడం చెప్తాడు అనమాట. నేను చెప్తే రాజు ఏం చేయక మొత్తం అంతా నెలకండి సత్రాలు నెలకండి అది అంటాడు అనమాట. కానీ ఎన్ని నిరుదోగ ఉద్దేశంతోనే సనాతన కోసం ఏం చేస్తాడంటే అడవి మార్గంలో, సీక్రెట్ మార్గంలో, చాలా క్లిష్టమైన మార్గంలో పయనిస్తాడనమాట. కాశీకి, బెంగాల్ నుంచి కాశీకి పయనిస్తాడనమాట. ఇంకా అడవి మార్గంలో ఎవరో నెలకరు, ఎవరందరూ ఉంటారు. ఇలాగ అడవి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు రాత్రి పయనించి ఒక బస చేసే వసతి గృహం వచ్చింది. అడవిలో ఎక్కడో మయింగ్ అడవిలో ఉందన్నమాట.
సనాతన గోస్వామి సేవకుడు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళ పట్ల చాలా ప్రేమ జీవించాడు అనమాట ఆ సేవకుడు, ఆ హోటల్ యజమాని, సత్ర యజమాని. సనాతన గోస్వామి ఈయన మంత్రి కదా, ప్రధానమంత్రి కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన తెలిసిపోతాయి ఆయన. అప్పుడు వాడు ప్రేమ ప్రదర్శిస్తుంటే సనాతన గోస్వామి కనిపెడతాడు అనమాట. ఆ వ్యక్తికి ఏంటంటే ఆడి దగ్గర ఒక తాంత్రిక విద్య ఉందన్నమాట. ఆ విద్య ఏంటంటే వాడు ఆ మంత్రాలతో ఎవరి దగ్గర బంగారం ఉంటే తెలుసుకుంటాడు అనమాట. వాడు ఈ సనాతన గోస్వామి అసిస్టెంట్ దగ్గర 7 బంగారాలు ఉంటాయి అన్నమాట. 7 బంగారాలు ఉంటే ఆడికి తెలిసింది కాబట్టి ఏం చేస్తాడు, నైట్కి వెళ్తాను చంపేద్దాం, బంగారాలు తీసుకుని నిర్ణయం చేసుకుంటాడు అనమాట. సనాతన గోస్వామికి వాడి ప్రవర్తన బట్టి అర్థమైంది, ఇది మనం నైట్ చంపేస్తాడు వీడు అని అర్థం చేసి ఆయన పిలిచి వాళ్ళ సేవకుని పిలిచి నువ్వు బంగారాలు ఇచ్చారంటాడు అనమాట. ఇచ్చారంటే వాడు 6 బంగారాలు ఇస్తే వాడు ఇంకా చూస్తుంటాడు అనమాట. దగ్గర ఇంకేమైనా ఉన్నాయంటే అది ఇంకొంటుందంటాడు అనమాట. అప్పుడు ఇచ్చారా మన బంగారం ప్రాణం ముఖ్యం అంటాడు అనమాట. అంటే అప్పుడు ఆ సేవకుడు 7 బంగారాలు ఇచ్చేసినప్పుడు ఆ యొక్క సత్రం యజమాని ఆయన పాదాలు నమస్కరిస్తాడు. అసలు యాక్చువల్గా నేను చంపేద్దారనుకున్నాను, కానీ మీరు మహాత్ములు, నా మనసులో భావం తెలుసుకున్నాను, క్షమించండి అని. అంటే ఓకే, బంగారం నీ దగ్గర ఉంచుకో, మాకేం మన మీద సంపాదన అవసరం లేదని ఉంచుకొని ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోతాడు అనమాట. బయలుదేరుతూ దారిలో వాళ్ళ బావగారిని కలుసుకుంటాడు. వాళ్ళ బావగారు ఓకే మీరు దారిలో వెళ్తానని ఉద్దేశంతో ఆయన ఒక అద్భుతమైనటువంటి రత్నాలతో కూడా ఒక కమ్మలు ఒకటి సాల్వ్ ఒకటి ఇస్తారన్నమాట. ఇది తీసుకెళ్ళండి, నాతో మీకు తీసుకెళ్ళండి. సాయంత్రం కోసం కాదన్నాక అది కప్పు తీసుకెళ్తాడు అనమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు చివరి కాశీ వెళ్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు తాపన మిశ్ర ఇంట్లో ఉన్నారు. ఆయన మహాభక్తుడు. ఉంటే ఆయన సేవ చేసుకుంటూ ఉన్నారు. చైతన్య మహాప్రభు ఏకాంతంగా ఉన్నారు. మిశ్ర మన గుమ్మ ముందు ఒక మహాభక్తుడితో టీచర్ లోపలికి అంటాడు అనమాట. అప్పుడు సనాతన గోస్వామికి గడ్డం పెరిగిపోయి, మీసాలు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి అంత ఉందన్నమాట. బట్టలు చిరిగిపోయి అయ్యి ఉన్నాయి. తపన్ మిశ్ర బయటకు వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు. లోపలికి వచ్చి మహాప్రభు అక్కడ ఎవరో లేరు, ఎవరో భిక్షుడు ఉన్నాడంట అనమాట. అప్పుడు చెప్తాడు, ఆ భిక్షుడు కాదు, ఆయన మహాభక్తుడు, లోపల గౌరవంగా తీసుకురంటాడు అనమాట. అంటే అప్పుడు ఆ తపన్ మిశ్ర వచ్చి సనాతన గోస్వామి సాధారణ లోపలికి ఆహ్వానిస్తాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చూసిన మరుక్షణమే సనాతన గోస్వామి ఒక గడ్డిపరక తీసుకుని నోట్లో పెట్టుకుని చైతన్య మహాప్రభు సాష్టాంగ ప్రణామం చేస్తారు. అంటే తృణాదపి చునిచేన తరోరేవ సైజ్, అంటే నేను గడ్డిపరకన్నా ఈనమైన వాడిని, దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, నన్ను అనుగ్రహించండి అని అర్థం అన్నమాట. దాని అర్థం ఎందుకంటే ఆయన మహామంత్రి కాబట్టి కొన్ని సంజ్ఞాపూర్వకమైనటువంటి లాంగ్వేజ్ ఉంటుంది. సంజ్ఞాపూర్వక లాంగ్వేజ్ అంటే నోరిప్పరు, ప్రవర్తన ద్వారా అది కొన్ని వస్తువుల ద్వారా వాళ్ళ భావాన్ని తెలియజేస్తారు అన్నమాట. ఆ విధంగా సనాతన గోస్వామి తెలియజేసిన తర్వాత వెంటనే చైతన్య మహాప్రభు లేచి సనాతన గోస్వామిని కౌలించుకోపోతాడు అనమాట. లేదు ముట్టుకోకండి, నేను పరమ పాపిని, నన్ను ముట్టుకుంటే మీరు అపవిత్రులు అయిపోతారు, దయచేసి నన్ను ముట్టుకోకండి, నేను చాలా 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 అజ్ఞానంలో జీవిస్తున్నాను, దయచేసి నన్ను అంటాడు అనమాట. అప్పుడు సనాతన గోస్వామిని రూపగోస్వామి గట్టిగా దగ్గర తీసుకుని కౌలించుకుని, నేను నిన్ను అనుగ్రహించడానికి కాదు, నిన్ను కౌలించుకోవడం ద్వారా నేను పవిత్రం అవుతాను ఉద్దేశం నేను కౌలించుకున్నాను నేను చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో చెప్తారండి. అంటే దాన్ని బట్టి సనాతన గోస్వామి యొక్క స్థితి ఏంటి చూడండి. అవి వెంటనే చైతన్య మహాప్రభు ఆ తపన మిశ్ర గురించి అర్జెంటుగా ఈయనకి గుండు గీయించి సై చేసి మంచి వస్త్రాలు ఇచ్చి తీసుకురాని చెప్తారనమాట. అప్పుడు వెంటనే చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకు తపన మిశ్ర ఆయనకి శుభ్రంగా గుండు గీయించేసి గడ్డం తీసి గోళ్ళు అయి తీసేసి శుభ్రంగా మంచి వస్త్రం ఇచ్చి తీసుకొస్తారు. అంటే చైతన్య మహాప్రభు శుచిత్వం, అంటే మన వైష్ణవులు పెద్ద పెద్ద గెడ్డాలు మీసాలు జుట్టులు పెంచవలసిన అవసరం లేదన్నమాట. నీట్గా శిరోముండం చేసుకుని తిలకం పెట్టుకుని ఉండాలి. రూపగోస్వామి అప్పుడు ఆయన తీసుకొస్తారు. రూపగోస్వామి
వాళ్ళ బావగారు ఇచ్చినటువంటి ఆ యొక్క రత్నాల కమ్మల్ని భుజం మీద వేసుకున్నాడు అనమాట. భుజం మీద వేసుకుంటే చైతన్య మహాప్రభు ఒకసారి అలా చూశారు. చైతన్య మహాకి అర్థమైపోయింది. వెంటనే ప్రణామం చేసాక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ కాశీనాథ్ తిరిగి ఒక బిచ్చగాడు నది ఒడ్డుని ఒక సిరుగుపోయిన కమ్మల కప్పు ఉతుక్కుంటున్నాడు అనమాట. సనాతన గోస్వామి వెళ్ళి, ఓ భిక్షక, నేను ఈ రత్నాల కమ్మలు ఇచ్చేస్తాను, నీ సిరుగుపోయిన కమ్మలు ఇస్తావా అంటే, వెళ్ళి ఎల్లవయ్యా ఎందుకు ఎటకార పడతానని అంటారు అనమాట. లేదు నేను నీకు నిజంగానే ఇచ్చేస్తాను, నీ యొక్క సిరుగుపోయిన కమ్మలు నాకు ఇవ్వంటే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన సిరుగుపోయిన కమ్మలు ఆయన ఇస్తాడు, రత్నాల కమ్మలు ఈయన ఇచ్చేస్తాడు అనమాట. అది కప్పుకొస్తాడు. కప్పుకొస్తే అప్పుడు చైతన్య మహాప్రభు ఎంతో ఆనందిస్తారు. ఆధ్యాత్మికమైన జీవనం జీవించడానికి నువ్వు వేసుకున్నటువంటి ఆ రత్నాల కంబలి నీకు అది ఆటంకం. నువ్వు నా మనసులో భావాన్ని గ్రహించి వెంటనే దాన్ని త్యజించేవు, అదే నీలో గొప్పతనం అని ఆ శిష్యుడు గురువు యొక్క మనోభావాన్ని గ్రహించి ఆ విధంగా ప్రవర్తించాలి. అదే నిజమైన శిష్యుడి యొక్క విధానం. అదేవిధంగా ఇదే సంఘటనలో రామానుజాచార్యుల వారు కూడా ఒకసారి శ్రీరంగంలో పెద్ద సభలో ఉంటారు. ఆయన శిష్యులతో సభతో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక భక్తుడు వస్తాడు. వచ్చి, స్వామి, తిరుపతి దేవస్థానం పైన తిరుపతి మీద గోవిందుడికి ఆ యొక్క ఈ పూలు సేవ జరిగేటువంటి స్థితి అక్కడ లేదు, అక్కడ ఎవరు ఉండలేదు, అక్కడ చాలా చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది, అక్కడ స్వామివారికి కైంకర్యం చేయడానికి పూలు కూడా దొరకటం లేదు, దయచేసి మీరు ఎవరో ఒకరిని అక్కడికి పంపించండి అని చెప్తారన్నమాట భక్తుడు. చెప్తే రామానుజాచార్యుల వారు ఇలా చూసి అనంతలవరం చూస్తాడంతే. ఆ గురువారి నేను ఆశీర్వదించని వెళ్ళి వస్తానంటాడు అనమాట. రామానుజాచార్యులు ఏం చెప్పరు, వీళ్ళెవరు ఏం చెప్పరు, అనంతలవరం చూస్తారంతే, ఇలా చూస్తారంతే. చూసిన వెంటనే ఇంక అనంతల వారు ఇంకేం ఆలోచించలేదు. ఇంకా గురువర్య నేను ఇల్లు వస్తాను, ఆశీర్వదించండి అని చెప్తాను అనమాట. అంటే గురువు యొక్క మనసుని శిష్యుడు ఆ విధంగా ఎరిగి ఉండాలి, శిష్యుడు యొక్క మనసుని గురువు ఎరిగి ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానం ఉపదేశము జరుగుతుంది. ఆ జ్ఞానము ఆ వ్యక్తికి వంట పడుతుంది. ఈ సనాతన గోస్వామి ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క భావన గ్రహించి ఆ కమను మార్చుకొస్తే చైతన్య మహాప్రభు ఎంతో సంతోషించి, ఇక నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత ఉందన్న ఉద్దేశంతో అప్పుడు సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారు. బోధించి ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్తారు. ఈ గౌడీ సాంప్రదాయానికి నువ్వే ప్రచారకర్తగా ఉండాలి, నువ్వే సమస్త సారస్వతాన్ని, ఈ సమస్తమైన జ్ఞానాన్ని నువ్వు పుస్తకత్వం చేసి ఈ వైష్ణవులందరికీ నువ్వు ఆచార్యకత్వం చేయని చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి ఆదేశిస్తారు. సనాతన గోస్వామి అంత వైరాగ్యంతో జీవిస్తూ ఉంటాడు. మరి ఎవరో చైతన్య మహాప్రభు ఆయనకి ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు. బోధించిన తర్వాత తపన్ మిశ్రాకి ఏం చెప్తాడంటే, నువ్వు నేను భోజనం చేసిన తర్వాత ఈ రోజు నాతో పాటు సనాతన గోస్వామి కూడా భోజనం ఏర్పాటు చేయంటాడు. దాన్ని సనాతన గోస్వామి అంగీకరించరు. లేదు స్వామి, నేను మీతో కలిసి తినేటువంటి అర్హత నాకు లేదు, దానివల్ల నాలో అహంకారం వస్తుంది, కాబట్టి నేను భిక్షాటనెత్తుకు జీవిస్తాను, ఆ భిక్షతో ఏదొస్తే దాన్ని స్వీకరించి నేను జీవిస్తాను, దయచేసి నన్ను అనుగ్రహించని అంటారు. చైతన్య మహాప్రభు ఇంకా 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 హ్యాపీ ఫీల్ అయిపోతారు. అంటే సనాతన గోస్వాముల వైరాగ్యం చూసి ఆ గురువైనటువంటి చైతన్య మహాప్రభు ఇంకా ఇంకా ఆనందిస్తుంటారన్నమాట. భాగవతంలో వస్తుంది, తన శిష్యుడి యొక్క వృద్ధిని చూసి గురువు లోపల ఎంతో ఆనందిస్తాడట. అటువంటి శిష్యుడు ఆధ్యాత్మిక భావనను చూసి భగవంతుడు కూడా ఎంతో ఆనందిస్తాడు. ఎలా ఆనందిస్తాడు చైతన్య ప్రభుపాదం చెప్తారంటే, తన కుమారుడు ముద్దుగా మాట్లాడుతుంటే నడుస్తూ ఉన్నప్పుడు తన కుమారుడు యొక్క వృద్ధిని చూసి
తండ్రి ఏ విధంగా అయితే ఆనందిస్తాడో కృష్ణ భక్తిలో భక్తి వృద్ధి అవుతుంటే భగవంతుడు తన భక్తుని చూసి ఆ విధంగా ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం మనం పొందాలంటే మనకి తప్పకుండా గురువు యొక్క ఆశ్రయం కావాలి. మరి గురువు ఎవరు? గురువు భగవంతుని యొక్క ప్రతినిధి. ఇక్కడ శ్రీ విష్ణుశేఖర వారు గురువాష్టకంలో వివరిస్తున్నారు. గురుదేవుడి పాదబద్ధమునకు గౌరవపూర్వక వందనమును సమర్పిస్తున్నాను. ఆయన యొక్క ప్రియమును కూర్చుట ద్వారానే ఎవరైనాను శ్రీకృష్ణుకు ప్రియమును కూర్చగలరు. ఆయన అప్రియుడైనచో ఆధ్యాత్మిక ప్రగతి యందు గొప్ప ఉపద్రవము వాటిల్లగలదు. కనుకనే ఆధ్యాత్మిక గురువునకు నమ్రుడై అనుకువగా వర్తించుట శిష్యునికి అత్యంత అవసరము. శిష్యునిగా శిల సూతగోస్వామి అటు యోగ్యత నుండి దివ్యానుగ్రహం పొంది ఉండెను. శిల సూతగోస్వామిని ప్రామాణికుడైన వక్త అని నైమిషరంజన ఋషులు నిర్ణయించి ఉన్నందుననే ఆయన ద్వారా శ్రవణము చేయటకు ఉత్సాహము కలిగి ఉండేది. అటువంటి ఉత్తమ శిష్యుడు యొక్క సాంగత్యంలోనే మన ఆధ్యాత్మిక జీవితం ఉద్దవుతుంది అన్నమాట. శిల ప్రభుపద ఏమి వివరిస్తారంటే గురు పరంపర యొక్క విధానం ఏంటంటే గురువు యొక్క వాణిని శిష్యుడు గౌరవించాలి. అదేవిధంగా ఈ గురువు ఇంకొక గురువు శిష్యుడు కాబట్టి ఈయన కూడా తన గురువు యొక్క వాణిని గౌరవించాలి. గురువు యొక్క వాణిని శిష్యుడు గౌరవించకపోతే ఆ శిష్యుడు అందరికీ గురువు అయ్యే అర్హతే ఉండదని చెప్తాడు. గురు పరంపర విధానం అంటే అదే. ఇక మనం కూడా చెప్పాను, ఇక్కడ గొప్పవాడు అంటే ఎవరు లేరు, ఒక గురువు ఇంకొక శిష్యుడు. అలా చివరికి పోతే భగవంతుడు మాత్రమే అత్యున్నతమైనటువంటి గురువు అంతే. మిగతా అందరూ పరంపరలో శిష్యులే, అందరూ శిష్యులే. కాబట్టి అందరూ శరణాగతిలోనే ఉండాలి. నేను గురువుని కాబట్టి నేను ఎవరికి శరణాగతి అవ్వాల్సిన అవసరం లేదనుకుంటే అది 100% తప్పుడు భావన అన్నమాట. నువ్వు ఇంకొక గురువు అయినప్పటికీ కూడా నువ్వు నీ గురువుకి శరణాగతిలో ఉండాలి. నీ గురువు యొక్క ఆజ్ఞను నువ్వు శిరసావహించుకుని పాటిస్తూ, అలా పాటిస్తేనే నీ శిష్యులు నీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు. అదే ఆదర్శవంతమైనటువంటి గురుతత్వం అంటే అదే అన్నమాట. మరి గురువు తన శిష్యుడి యొక్క మాట, గురువు తన గురువు యొక్క మాట వింటలేదు అనుకోండి, శిష్యుడు ఏం చేస్తాడు? అదే నేర్చుకుంటాడు. అందుకు గురువును సంతృప్తిపరచడమే ఆధ్యాత్మిక జీవనం యొక్క ఉన్నత స్థితి అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. అలాగా గురువును సంతృప్తిపరచడంలో సూత గోస్వామి ఎంతో ఉన్నతమైన వ్యక్తి. మీరు మీ గురువును సంతృప్తిపరిచారు కాబట్టి మీరు ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని పొంది ఉంటారు. దయచేసి మా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని ఈ ఋషులందరూ కూడా సూత గోస్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే శిష్యర్కం చేసేటప్పుడు గురువుని మనం ఎలాగా ప్రసన్నం చేసుకోవాలి, గురువు యొక్క స్థితి ఎలా, గురువు ఆజ్ఞను ఎలా గౌరవించాలనేది మనం నేర్చుకోవాలన్నమాట. మనకు మహాభారతంలో వస్తుంది. హస్తినాపురంలో అయోధ్యదోముని అనే ఒక ఋషి ఉండేవాడు అన్నమాట. అతనికి హరుని, ఉపమన్యు, వేదుడు అనే శిష్యులు ఉన్నారన్నమాట. ఈ అరుణ్ అనే శిష్యుడు గురువు ఏం చేస్తాడంటే శిష్యుడికి అన్ని కూడా ఆధ్యాత్మికమైన భౌతికమైన కర్మలో శిక్షణ ఇస్తాడు. బోధన ఉంటుంది, ప్రాక్టికాలిటీ రెండే ఉంటాయి అన్నమాట. వాళ్ళు అహంకారంతో, ఒకవేళ శిష్యులు అహంకారం ఉందనుకోండి, ఏదైతే అహంకారం ఉందో ఆ అహంకారం పోయేటువంటి సేవనే గురువు చెప్తాడు వాడికి. వాడు భిక్షాటన అంటే చాలా నాసిగా ఉందనుకోండి, పీలుతుంది అనుకోండి, వాడు భిక్షాటనకే ఉంటాడు అనమాట. ఎందుకంటే అదంతా నాశనం అవ్వాలి, వాడికి అహంకారం నాశనం అవ్వాలన్నమాట. ఈ అరుణి అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు ఉంటే, ఒరే శిష్య అరుణి, నువ్వు పొలం వెళ్ళి ఆ నీరు పోతుంది, పొలం నీరు పోతుంది, నువ్వు వెళ్ళి ఆ నీరు కట్టరా అని చెప్తాడు అనమాట. పొలం చూసా అని చెప్తాడు అనమాట. అంటే అరుణి పొలానికి వెళ్తాడు. పొలం వెళ్తే పొలం నీరంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. బయటికి వెళ్ళిపోతుంటే ఇతను ఎంతో ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా నీళ్లు ఆగటం లేదు. ఇది కదా పరిస్థితిని
ఆ నీళ్లు పోయే మార్గానికి అడ్డుగా పడుకున్నాడు అనమాట. ఇంకా నీళ్ళు వెళ్ళకుండా అలా పడుకుని ఉండిపోయాడు. ఆ గురువు ఆజ్ఞ ఏంటి? పొలంలో నీళ్లు పోకుండా జాగ్రత్తగా కాపాడరా అన్నాడు అనమాట. ఆయన ఎన్ని చేసిన నీళ్ళు వెళ్ళట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇది ఇదిగా పరిష్కారం ఉద్దేశంతో గొట్టు కట్టగా నీళ్ళుగా గొట్టులో పడుకున్నాడు అనమాట. అలా పడుకుని ఉండిపోయాడు. ఇంకా గురువు ఆజ్ఞ ఏంటి? పొలం నీళ్ళు బయటకు పోకుండా కాపాడరా అన్నాడు అనమాట. ఆజ్ఞ పాటిస్తున్నాడు ఆయన. ఈయన ఉదయం వెళ్ళాడు, మధ్యాహ్నం రాలేదు, సాయంత్రం రాలేదు. అప్పుడు గురువు తన శిష్యుని వెంట పెట్టుకునే, ఒరే వీడు అరుణి పొలానికి వెళ్ళాడు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నాడు వీడనే ఉద్దేశంతో ఆయన లాంతర పెట్టుకు వస్తాడు అనమాట. వస్తూ వస్తూ ఉంటే అప్పుడు అరుణి అరుణి అని పిలుస్తాడు అనమాట. ఆ గురువరి ఎక్కడున్నాను అంటే ఎక్కడున్నా అంటాడు అనమాట. ఎక్కడ పడుకుని ఉంటాడు. ఎలా పడుకున్నావు అంటే, మన పొలంలో నీళ్ళు ఎండిపోతున్నాయి, కట్టడానికి వేరే ఏమీ లేదు, అంతే అడ్డుగా పడుకున్నా అంటాడు అనమాట. అప్పుడు గురువు ఎంతో సంతృప్తి చెందుతాడు. అంటే నేను చెప్పినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి నువ్వు ఈ విధంగా చేయడం అన్నది నిజమే అద్భుతమని ఆ యొక్క శిష్యుని మెచ్చుకుని అక్కడ మిగతా శిష్యులతో కలిపి దానికి ఒక అడ్డు కట్టేసి అరుణ్ ఇంటికి తీసుకెళ్ళి ఆశీర్వదించి ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాడు అనమాట. ఇక్కడ అరుణి ఎందుకు అలా చేశాడు? అక్కడ ఏం చేసాడని కాదు, ఆయన గురువు యొక్క ఆజ్ఞని పాటించాడు. అక్కడ పొలంలో నీళ్లు కోల్పోకూడదు, దానికి ఏదో చేయాలి. ఆయన తెలిసిన పని అది ఒకటే, ఇంకేమీ లేదు. వెంటనే అడ్డంగా పడుకుని నీళ్ళు ఆపేస్తాడు. అక్కడ గురువు యొక్క ఆజ్ఞను పాటించడమే అన్నది అంటే ఆ విధంగా తన శరీరాన్ని త్యాగం చేయడం అన్నది నిజమైన శిష్యుడి యొక్క లక్షణం. ఆ విధంగా గురువు ఎంతో సంతృప్తి చెందుతాడు. తర్వాత ఉపమన్యుని శిష్యుడు కూడా ఉంటాడు అనమాట. వీడు కూడా చాలా ఉత్తమమైన శిష్యుడు, కానీ ఉత్తమమైన శిష్యుడే కానీ కొద్దిగా ఇంకా భౌతిక ఉంటుంది అన్నమాట. శిష్యుడికి ఆప్షన్ చూసుకుంటాడు అనమాట. ఇప్పుడు మనం గురువు ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్ పాటిస్తాడు, దానికి సబ్గా వేరే ఆప్షన్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు అనమాట. ఈ ఉపమన్యుని ఏమన్నాడంటే, ఒరే నువ్వు భిక్షాటనకి వెళ్ళి భిక్షెత్తుకు రారన్నాడు అనమాట. భిక్షాటనకి వెళ్ళి భిక్షెత్తుకు వస్తున్నాడు. భిక్షెత్తుకు వచ్చిన తర్వాత తినేస్తున్నాడు అనమాట. ఒరే నువ్వు ఎందుకు భిక్షాటన తినేస్తున్నావు అంటే, మరి గురుగారు భిక్షాటన ఇస్తామన్నారు, తిన్నాక కాదంటారు అనమాట. నువ్వు తిన్నాక కాదు, తెచ్చి నాకు ఇవ్వాలి, నాకు ఇస్తే నేను దాన్ని సద్వినియోగం చేస్తాను, నువ్వు తినేనాక కాదు అంటాడు అనమాట. అలాగే గురువుగారు అంటారు అనమాట. కాబట్టి వెళ్ళి భిక్షాటన చేస్తాడు. భిక్ష ఆయన గురువుగారికి ఇస్తాడు అనమాట. ఆయన వీడు గురువుగారు ఆయన భోజనం పెట్టరు, ఆయన బాగా గుండ్రంగా ఉంటాడు అనమాట, స్ట్రాంగ్గా ఉంటాడు. ఒరే నువ్వు నీకు భోజనం పెట్టకపోయినా ఎందుకు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు, బలహీనంగా లేవు, బలంగా ఉన్నావు అంటే, గురుగారు భిక్షాటనగా మీకు కొద్దిగా నా కొద్దిగా అడుక్కుంటున్నాను, మీకు ఇస్తే మీకు ఇచ్చేస్తుంది నేను తినేస్తాడు. ఒరే అలా కూడా కాదు, నీకు నాకు వేరు కాదు, మొత్తం అంతా తెచ్చి నాకు ఇవ్వాలంటాడు అన్నమాట. ఇవ్వాలంటే తెచ్చి ఇచ్చేస్తాడు. ఈయన ఇలా కాదు, ఈయన భిక్షాటనలో పెడితే ఈయన మామూలుగా లేడంటే, ఒరే నువ్వు రేపు నుంచి గోవులు గాయనకి వెళ్ళరా అంటాడు అనమాట. గోవులు గాయనకి వెళ్ళు, నువ్వు ఆహారం మాత్రం చెప్పిన తినాలి, నేను పెట్టింది తినాలంటాడు అనమాట. అలాగే గురువుగారు అంటారు, నువ్వు భిక్షాటనకి వెళ్ళకుంటాడు అనమాట. భిక్షాటనకి వెళ్ళకపోయినా వీడు గుండ్రంగా బాగానే ఉంటాడు. ఒరే నువ్వు భిక్షాటనకి వెళ్ళటం లేదు, నీకు భోజనం పెట్టలేదు, నువ్వు ఎంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఎలా ఉన్నావరా నువ్వు అని అడుగుతాడు అనమాట. గురుగారు నేను రోజు పాలు తాగేస్తున్నాను గురుగారు అది అంటాడు. అరే నా ఆజ్ఞ లేకుండా పాలు ఎలా తాగుతావు నువ్వు, పాలు తాగనకు లేదు, పాలు తాకంటాడు అనమాట. అబ్బో బాగానే ఉంది. అలాగే గురుగారు అంటాడు అనమాట. అయినా ఇంకా గుండ్రంగానే ఉన్నాడు. ఒరే నువ్వు పాలు తాగుతలేదు, భోజనం చేయట్లేదు, అయినా ఇంత ఇలాగున్నారా అంటే, గురువుగారు నేను పాలు తాగట్లేదు, దూడ తాగిన తర్వాత నొరగొస్తుంది కదా, నొరగ తిన్నాను గురుగారు అంటాడు అనమాట. ఊరే అసలు నువ్వు పాలు కానీ పాలు నొరకని ఏం తినకూడదు అంటాడు అన్నమాట. అలాగే గురువుగారు అంటాడు అనమాట. గురువుగారు అంటే ఏ పాపం ఇంకా ఇంకేం ఆప్షన్ ఏమీ లేదు, ఇంకా అలా ఉంటాడు. కానీ వాడికి ఆకలి ఎక్కువ, ఆకలి ఆపుకోలేక గురువుగారు పాలు తాగుతున్నారు, నొరగ తినొద్దన్నారు, కానీ ఆకులు తినొద్దని చెప్పలేదు కదా అనే ఉద్దేశంతో అక్కడ ఏదో పిచ్చి ఆకులు ఉంటే ఆకులు తినేస్తాడు ఆకలేసి. తినేస్తే కొళ్ళు పోతాయి, ఆకుల యొక్క విష ప్రభావాలు కొళ్ళు పోతాయి అన్నమాట. కొళ్ళు పోతే ఆ నడుతూ గుంట్లో పడిపోతాడు, గోతో పడిపోతాడు. అలా ఉండిపోయి గురుగారు అంటుకుంటూ ఉంటాడనమాట.
ఇప్పటికి అదే అభిమన్యు వీడు ఉపమన్యు ఇంకా రాలేదేంటి, వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, అసలు రాత్రి అంతా అయిపోయిన ఉద్దేశంతో మళ్ళీ గురుగారు లాంత పెట్టుకు వస్తారు. అంటే గుడికి ప్రేమ చూడండి, ఆడు వస్తాడని ఉద్దేశం ఉద్దేశం లేదు ఆయన, మళ్ళీ నిలుపుకుంటూ శిష్యులను చూస్తున్నాడు ఆయన. ఒరే ఉపమన్యం పిలుచుకుంటే వస్తాడు అనమాట. ఉపమన్యు గురుగారు మాట వినబడుతుంది అనమాట. ఎక్కడున్నాడు ఏదైనా వస్తున్నాడు, గోతులో ఉన్నాడు అనమాట. ఏమైందంటే, గురుగారు మీరు భిక్షాటన చేసుకుని అన్నం తినొద్దు అన్నారు, పాలు తాగుతున్నారు, పాలు నరుగు తినొద్దు అన్నారు, నాకు ఆకలేసి నేను మొక్కలు తినేసి నాకు కళ్ళు పోని గురువుగారు, నేను గోతులో పడిపోయి అంటాడు అనమాట. ఓకే నువ్వు అలాగైందా, ఓకే నువ్వు అలాగ ఉండు, నేను చెప్పినట్టు చెప్పి మంత్రాలు చెప్పు అని చెప్పి గురువుగారు కొన్ని మంత్రాలు ఉపదేశిస్తారు. ఉపదేశిస్తే అశ్విని దేవతలు వస్తారు. అశ్విని దేవతలు అంటే స్వర్గ వైద్యులు అనమాట. అలా వచ్చి గురువు యొక్క ఆజ్ఞ మేరకు ఉపమన్యు కళ్ళు రావడానికి వాళ్ళు ఒక ద్రవం ఇస్తారనమాట. ఈ ద్రవం తాగితే ఉపమన్యు కళ్ళు వస్తాయి. అప్పుడు ఉపమన్యు ద్రవం తాగటం లేదు. ఏనా ద్రవం తాగట్లేదని అడుగుతాడు అనమాట. గురువుగారు మీ ఆజ్ఞ లేదు కదా, మీ ఆజ్ఞ లేదు, నేను ద్రవం తాగని గురువుగారు అంటాడు అనమాట. అంటే స్టార్టింగ్లో ఏది పడితే తినేసేటువంటి ఆ శిష్యుడు చివరికి దేనికి వచ్చాడు, కొళ్ళు పోయినా సరే మీ యొక్క అనుమతి లేదు నేను తిన్నాడు అన్నమాట. శిష్యుల్లో ఆ పరివర్తన రావడానికి గురువు ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తాడు తప్పించి గురువు పట్ల కఠినత్వం ఏం కాదు, శిష్యుల పట్ల కఠినత్వం ఏం కాదన్నమాట. అప్పుడు గురువు ఓకే నువ్వు తాగిన కొళ్ళు వస్తాయని చెప్తే తాగుతాడు, కొళ్ళు వస్తాయి అన్నమాట. ఆ అశ్విని దేవతలు ఏం చేస్తారంటే, అరే నీ గురువుకి చాలా బాగుంది ఉద్దేశంతో వాడికి బంగారు దంతాలు ఇస్తారన్నమాట. నువ్వు ఎంత తిన్నా అరకుండా ఉంటాయనే ఉద్దేశంతో బంగారు దంతాలు ఇస్తారు అనమాట. ఆ విధంగా గురువు యొక్క ఆజ్ఞ అన్నది ఎలా శిరసా వహించాలన్నది మనం యొక్క ఎన్నో మనకి ఇతిహాసాల్లో పురాణాల్లో ఎంతోమంది గొప్ప శిష్యులు ఆ విధంగా మనకి ఈ చేర్చివించారనమాట. మన యొక్క సాంప్రదాయంలో అయితే సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడిగా ఉండడానికి ఆయన ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞలు పాటించారు అనమాట. సనాతన గోస్వామి ఆయన చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకు వృందావనం వెళ్ళిపోతారు. నువ్వు వృందావనంలో ఉండు, నేను వృందావనం ఉంటే నేను వస్తాను, తర్వాత ప్రస్తుతం అక్కడ నువ్వు గ్రంథాన్ని తర్జుమా చేసుకుంటూ అక్కడ ప్రచారం చేసి ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా నువ్వు మొత్తం ప్రొడక్షన్ వృందావనం అంతా చెప్తాడు అనమాట. సనాతన గోస్వామికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే సనాతన గోస్వామి ఏదో కారణం వల్ల ఆయన అడవులు తిరగడం వల్ల అటువంటి వీటి వల్ల నీళ్ళు అలవాటు వల్ల అంటే విపరీతమైన భయంకరమైనటువంటి సర్వరోగం వస్తుంది సనాతన గోస్వామి. అది ఎంత భయంకరం అంటే ఎన్ని మంది చేసి తగ్గదు. అది ఆ ఒళ్ళంట పుళ్ళంట సీమి రక్తంగా దుర్వాసన, ఎప్పుడైతే దుర్వాసన వస్తుంది అన్నమాట. సనాతన గోస్వామికి అర్థమైపోయింది, మనకి శరీరంకి పనికిరాదు, భగవత్ సేవకి దీన్ని త్యజించాలి. కాబట్టి మామూలుగా త్యజిస్తే చాలా కష్టం కదా, పాపం. కాబట్టి నేను పూరి వెళ్ళి తొందరలోనే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది, రథం కింద పడిపోయి చనిపోతే అది ఆత్మహత్య అయినప్పటికీ కూడా దోషం రాదు, మోక్షం వస్తుందనే ఉద్దేశంతో సనాతన గోస్వామి బృందావనం నుంచి పూరి వస్తారు. సనాతన గోస్వామి వచ్చిన సంగతి చైతన్య మహాప్రభుకు తెలుస్తుంది. కానీ ఈ యొక్క చర్మరోగం కారణంగా సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుకు దూరంగా ఉంటాడు అన్నమాట, దగ్గరికి వెళ్ళదు అసలు. ఎందుకంటే మళ్ళీ చైతన్య మహాప్రభు ముట్టుకుంటారు, అరే ఆయన బంగారు ఛాయతో శరీరం అయింది, మళ్ళీ దానివల్ల ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చైతన్య మహాప్రభు ఎలా వస్తుంది ఇలా పోతుంటాడు అనమాట. ఏంటి సనాతన ఇలా పోతున్నాడు, నాకు దూరంగా ఉన్నాడు ఏంటి అనుకుంటాడు అనమాట. అలా అనుకున్నప్పుడు చైతన్య మహాప్రభు ఒక మంది ఈనో మార్గంలో వెళ్తుంటాడు అనమాట. చివరికి ఆ రోజు రథయాత్ర రానే వచ్చింది. చైతన్య మహాప్రభుకి సనాతన గోస్వామి దూరం నుంచి ప్రణామం చేసి, గురువుగారిని ఆశీర్వదించండి, నేను ఈరోజు శరీరం త్యజిస్తున్నాను, నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ ప్రణామం చేస్తాడు. ఈ లోపల చైతన్య మహాప్రభు సనాతన ఎందుకు దూరం ఉన్న దగ్గర అని వస్తున్నారు, రే రాకండి స్వామి అంటాడు అనమాట. ఈ లోపల సనాతన గోస్వామి అలా అంటుంటే చైతన్య మహాప్రభు దొంగ అంటాడు అనమాట. అక్కడ రామానందరాయి, ఇంకా సార్వ భట్టాచార్యులు, ఇంకా ఎంతమంది భక్తులు ఉంటారు, హరిదాస్ అందరూ ఉంటారు. ఇక్కడ దొంగ ఎవరన్నా అనుకుంటారు అనమాట. ఇంకో దొంగ ఇతనే దొంగ, సనాతన దొంగ అంటారు. వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఏంటి సనాతన దొంగ ఎలా వేయడు అనుకుంటాడు అనమాట. అంటే అప్పుడు
సనాతన నువ్వేంటి ఎక్కడ దూరం వెళ్ళిపోతున్నావు, ఎందుకు నా దగ్గర దూరం వెళ్ళిపోతున్నా అంటే, లేదు నా దగ్గర రాకని నా దగ్గర రాకని ప్రభు అంటాడు. అంటే వెంటనే చైతన్య మహాప్రభు అంటాడనమాట, దొంగను ఏం చేయాలి మనం అంటాడనమాట. దొంగను శిక్షించాలి స్వామి అంటారు, అందరూ శిక్షించాలి కదా, అయితే నేను సనాతనం శిక్షిస్తానంటాడు అనమాట. అలాగే అర్థం కాదు. అప్పుడు అడుగుతారు, స్వామి సనాతన దొంగ ఎలాగయ్యాడని అడుగుతారు అనమాట. మీకు సనాతనుడి యొక్క ఆలోచన మీకు ఎవరికి తెలియదు. సనాతన ఈరోజు జగన్నాథ రథశకల కింద పడి తన శరీరాన్ని త్యజించాలనుకుంటున్నాడు. కానీ ఆ శరీరం నాది, అది శిష్యుడి యొక్క శరీరం గురువుది. మరి నా ఆజ్ఞ లేకుండా నా ఆశ దొంగకి దొంగే కదా అతను, అందుకు దొంగ. నా శిష్యుడు కాబట్టి శరీరం ఆయనది కాదు, శరీరం నాదే, అది శిష్యుడి యొక్క సర్వం నాదే, గురువుకి అధికారం సర్వం. మరి నా ఆస్తిని ఎలా నాశనం చేస్తాడు, నా ఆస్తిని ఎలాగా ఆయన పాడు చేస్తాడని దొంగే కదా, అందుకు దొంగను శిక్షించాలంటాడు అనమాట చైతన్య మహాప్రభు. శిక్షించాలని చైతన్య మహాప్రభు చేయబెట్టుకుని వద్దని సరే చైతన్య మహాప్రభు చేయబెట్టుకుని ఆ యొక్క చైతన్య మహాప్రభు సనాతనం కోసం చేయబెట్టుకుని గట్టిగా దగ్గరలోకి గట్టిగా కౌలించుకుంటాడు అనమాట. కౌలించుకుంటే ఆయన శరీరం పుళ్ళు నుంచి మనం మామిడికాయ పిండితే ఎలా జ్యూస్ వస్తుందో అలాగా ఆ శరీరం నుంచి సీము, రక్తం, నిత్తురు, నానా రకాలైన దుర్వాసన పదార్థం అంతా బయటకు వస్తుంది అన్నమాట. వచ్చి చైతన్య మహాప్రభు శరీరం అంతా పడుతుంది అన్నమాట. కానీ చేవులు చైతన్య మహాప్రభు శరీరం అంతా మళ్ళీ మామూలు తయారైపోద్ది. సనాతన గోస్వామి శరీరం కూడా శుభ్రంగా ఎటువంటి రోగం లేకుండా పూర్తి క్లీన్గా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ గురువు శిష్యుడు అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బంధం. పరమాత్మ యొక్క బంధాన్ని పొందడానికి ముందు గురువు యొక్క బంధనం పొందాలి. గురువు చేత బంధింపబడినప్పుడే పరమాత్మ చేత మనం బంధింపబడతాం. అయితే ఎందుకంటే గురువు పరమాత్మ యొక్క ప్రతినిధి. ప్రతినిధిని గౌరవించకపోతే పరమాత్మ గౌరవించినట్టు లెక్క. ఒకసారి ఈ రామానుజాచార్యులు వారు దేశ పర్యటన చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు అక్కడ ఆయన శిష్యుల దగ్గర ఉంటే ఆయన ఇంటికి వెళ్తుంటారు అనమాట. గురువు ఇప్పుడు ఆతిథ్యం అంతే కదా, తన శిష్యులను గురించి ఆయన ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు కొంతమంది శిష్యుని పిలిచి నేను పలానా భక్తులు ఇంటికి వెళ్తాను, వాళ్ళకి వెళ్ళి కౌరు చెప్పి రెండు ముందు అడ్వాన్స్ పట్టి పంపిస్తారనమాట. వాళ్ళ శిష్యులు వెళ్తారు. ఆ శిష్యులు చెప్తారు, ఇలా పరమాచార్యులు మీ ఇంటికి ఏం చేస్తారు, తొందరలోని మీరు ఏర్పాటు చేసుకుని అంటే వెంటనే ఒరే మన గురువుగారు వస్తారంట, రామానుజాచార్యులు వస్తున్నారు, మా ఇంటికి వస్తున్న ఉద్దేశంతో ఎన్నో అది ఏర్పాటు చేయండి, ఇది ఏర్పాటు చేయండి, అది ఇది అని చెప్పేసి ఆయన ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు అనమాట. ఈ శిష్యులు ఎంతో ఆనందించి అరే గురువు అంటే ఎంత ప్రేమ ఆయని, ఈయనకి గురువు పట్ల చాలా అనురాగం ఉంది, ప్రేమ ఉంది, ఈయన గురువు వస్తాను తెలిసిన మరుక్షణం అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఉద్దేశంతో అలా అక్కడ ప్రణామం చేసి వచ్చేస్తారు. రామానుజాచార్యుల దగ్గరికి వస్తారు. రామానుజాచార్యులు వారు అడుగుతారు, ఏం చెప్పారని చెప్పాను స్వామి అంటారు అనమాట. మరి ఆయన యొక్క ప్రవర్తన ఎలాగ ఉంది, ఏం చేశాడని అడుగుతాడు అనమాట. మిమ్మల్ని ఏమైనా గౌరవించాడా, మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించాడా, మీకు సపర్యం చేశాడంటే లేదు మీ విషయం చెప్పిన వెంటనే ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా మీ యొక్క రాకకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు స్వామి అని చెప్తారు అనమాట. అంటే రామానుజాచార్యులు అంటాడు, నేను ఆయన ఇంటికి వెళ్ళను, నేను ఆయన ఏం స్వామి మీ గురించి ఎన్ని ఏర్పాటు, నా గురించి ఎన్ని ఏర్పాట్లు చేసినా నా ప్రతినిధి మిమ్మల్ని ఆయన ఆహ్వానించలేదు, గౌరవించలేదు, సపర్యలు చేయలేదు. కాబట్టి అది నాకు అవమానం. మిమ్మల్ని గౌరవిస్తే నన్ను గౌరవించడం లెక్క, నన్ను గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించకుండా నన్ను ఎలా గౌరవిస్తాడు? కాబట్టి అది విధానం కాదు. కాబట్టి నేను ఆయన ఇంటికి వెళ్ళను. అదే ఊరిలో వరదాచార్యులు, సీత లక్ష్మి అనేటువంటి ఇద్దరు భక్తులు ఉంటారు, మీరు వెళ్ళి ఆ యొక్క వాళ్ళకి చెప్పండి, నేను వస్తాను చెప్పండి అంటారు అనమాట. ఎందుకు చెప్తారు. చెప్తే ఆ లక్ష్మీ వరదాచార్యులు చాలా ఆనందిస్తారు. అరే కానీ చాలా పేదవాళ్ళు, ఎంత పేదవాళ్ళు అంటే ఇద్దరికి ఒకే వస్త్రం ఉంటుంది. ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఈ వస్త్రం కప్పుకెళ్తే ఆయన ఇంట్లో నగ్నంగా ఉంటుంది ఆమె లక్ష్మి. ఈయన భిక్షాన్ని చేసుకొస్తే వచ్చిన దాంతో మళ్ళీ తింటారనమాట, అంతే. ఒకే వస్తువు అంటే అంత పేదరికంలో ఉంటారనమాట. కానీ చాలా చాలా భక్తులు వాళ్ళు. అప్పుడు ఈ తన గురువు వస్తాన ఉద్దేశంతో భిక్షాటనకి వెళ్తాడు ఈయన.
వస్తే రామానుజులు రానే వచ్చారు, ఇంటికి వచ్చారు. వచ్చి ఎవరు లోపల అంటే చిన్న లోపల నుంచి ఒక స్త్రీ కొంత కనబడుతుంది. మేము స్వామి రండి స్వామి అంటుంది అన్నమాట. అని ఒక సముజ్ఞ చేస్తుంది. ఆ సముజ్ఞ చేస్తే రామానుజులకు అర్థమైంది ఆమెకు వస్తున్న ఉద్దేశం. వెంటనే తను సోలవ తీసి లోపలికి విసురుతాడు. ఆ సోలవ కప్పుకుని వస్తుంది బయటికి. గురువర్య ప్రణామములు, రండి మా ఇంటికి స్వాగతం, నేను సేవిస్తాను, మీరు ఆశీర్ని కన్నా అలా ఆశీర్వాదం చేసి ఆసనం సమర్పించి పన్ను కూర్చోబెట్టి వస్తూ ఇంట్లో ఒక బియ్యపు గింజ కూడా లేదు ఇంట్లో. అక్కడితో రామానుజాచార్యులు వారు పరమాచార్యులు. రామానుజాచార్యులు అంటే మాటలేం కాదు, ఆయన శిష్యులు వచ్చారు, కనీసం వాళ్ళకి ఒక భోజనం కూడా పెట్టకపోతే ఏంటి జీవితం అని ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటుంది. అది ఏంటి మా వారు చూస్తే బయటికి వెళ్ళి ఇంకా భిక్ష చేసి రాలేదు, ఇంట్లో ఏమీ లేవు, వీళ్ళకి ఎలా పెట్టాలి అది ఇది ఆలోచిస్తుంటారు. ఎలా కాదు ఏదో రకంగా ముందు ఈయన గౌరవించాలి, మా గురువుని గౌరవించాలనే ఉద్దేశంతో అప్పుడు అక్కడ ఈదిలో ఒక వర్తకుడు ఉంటాడు అనమాట. ఈమె చాలా అందగత్తే లక్ష్మి. ఈమె పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే కాళ్ళు వలస వస్తుందండి. ఓకే, ఆమె పేదరికంలో ఉన్నప్పటికీ కూడా చాలా సౌందర్యవతి, చాలా నిజాయితీపరురాలు, ప్రతివత. కొట్టువాడు ఏమంటాడంటే వ్యాపారం చేసి వ్యాపారం ఏమంటాడు, నీ అందం చూసి నువ్వు పేదరికంలో ఉన్నావు, నీ మంచి ఐశ్వర్యం ఇస్తాను, నువ్వు నాకు లొంగిపో, నా కోరిక తీర్చు అది అంటే ఆమె ఎన్ని మాటలన్నా నవ్వుతూ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమి చెప్పదు, ఎదురు సమాధానం చెప్పదు, ఏం చెప్పదు అన్నమాట. చివరికి అది గుర్తు వస్తుంది ఏమిటి, అరే ఆయన నా మీద ఇష్టపడ్డాడు కదా, ఇప్పుడు వెళ్ళి ఆయన్ని నేను అడిగితే నాకు చాలా వస్తువులు ఇస్తాడు, ముందు గురుదేవులకి పరిచర్యలు చేయాలి, చేసిన తర్వాత అప్పుడు చూద్దాం ఉద్దేశంతో ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మనం కోరుకున్నావు కదా, నీ కోరిక తీరుస్తాను, రాత్రికి వస్తాను, దయచేసి నా గురుగారు వచ్చారు, నాకు ద్రవ్యం ఇవ్వమంటే ఆయన పెద్ద బండి నిండా మొత్తం పప్పులు ఉప్పులు నూనె నెయ్యిలు మొత్తం పంపిస్తాడు అనమాట. పంపిస్తే లక్ష్మి ఏం చేస్తుందంటే వెంటనే ఇంట్లో అది తీసుకుని శుభ్రంగా మంచి నైవేద్యం తయారు చేసి బాగుంది నైవేద్యం పెట్టి తన గురువులకి తన శిష్యులకి అందరికీ పెడతానమాట. చాలా సంతృప్తిగా రామానుజాచార్యులు స్వీకరిస్తారు. స్వీకరించి షాట్ తీసుకుని ఉంటారు అనమాట. ఈ లోపల వరదాచార్యులు ఇంటికి వస్తారు. సూత్రులకి ఇంట్లో ఎప్పుడు కూడా పొయ్యి లేదు. ఈరోజు ఇంట్లో నేతి వంటలో వాసన వస్తుంది. అరే ఏంటి నా ఇంట్లో ఏమవుతుందంటే సూత్రులు రామానుజాచార్యులు ఉన్నారు. గురువర్య మీరు వచ్చిన సాష్టాంగ ప్రణామం చేస్తాడు ఆయన. గురువు రామానుజాచార్యులు చాలా సంతృప్తిగా ఉంటాడు అక్కడ. అరే ఏంటి నా ఇంట్లో ఒక ఏమీ లేదు, వీళ్ళందరికీ ఇంత వంటగా ఎలా చేసి పెట్టింది, నా గురువులు చాలా ఆనందంగా ఉన్నారు, అదే ఉద్దేశం లోపలికి వెళ్తాడు అనమాట. వెంటనే లక్ష్మి లోపల అని పిలుస్తుంది అనమాట. లోపలికి వెళ్తాడు. ఏంటి ఏంటి ఏం చేసు ఇంత నా గురువులకి ఇంతలాగా నువ్వు ఎలా పెట్టగలిగావు అని అడుగుతాడు అనమాట. ఇప్పుడు వెంటనే కాల్ పడుతుంది, నన్ను క్షమించండి, నేను చాలా ఒక పాపకార్యం చేయడానికి నిర్ణయించుకున్నాను, దానివల్ల ఇది చేయవలసి చేశాను అని చెప్తాను. ఏంటని అడుగుతాడు అనమాట. అంటే ఇలాగా మన ఈ దిశలోని వర్తకుడు నా శరీరం మీద ఆయన కోరిక కలిగింది, ఎన్నోసార్లు ప్రయత్నించి నేను లొంగలేదు, కానీ ఈరోజు గురువులు వచ్చారు, ఇంట్లో ఏ వస్తువు లేదు, కానీ వాళ్ళకి సపర్యలు చేయడానికి వాళ్ళకి ఆహారం పెట్టడానికి అన్ని పెట్టడానికి ఉద్దేశంతో నేను ఆయన కోరిక తెచ్చడానికి అంగీకరించి ఈ ద్రవ్యాలను తెచ్చి నా గురుదేవులకి వండి పెట్టాను, మన గురుదేవులకు వండి పెట్టాను. కాబట్టి నేను చాలా పాపని, నేను చాలా అసహించుకునేటువంటి దాన్ని నేను దయచేసి నన్ను క్షమించండి అని పెడితే అప్పుడు ఆయన చెప్తాడు, అరే నువ్వు ఎంత భాగ్యవంతురాలివి, నువ్వు నీ శరీరాన్ని కూడా గురువు సేవలు వినియోగించావు, అటువంటి సౌభాగ్యం నాకు రాలేదే అని ఆమెను కౌలించి వాదారుస్తుంటాడు అనమాట. ఇదంతా రామానుజాచార్యులు వారు వెనకాల్సి ఉంటారు. వెంటనే ఇద్దరిని పిలుస్తారు. పిలిచి అరే మీరు ఎంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉన్నారు, గురువుని సేవించడానికి శరీరాన్ని కూడా త్యాగం చేశారు, మీకు శుభమస్తు శుభం కలుగులని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి వాళ్ళకి స్వయంగా ఆయన తిన్నటువంటి ఉచ్చిష్ట వాళ్ళ దగ్గర వడ్డిస్తాడు. ముందు మీద భోజనం వడ్డిస్తాడు అనమాట రామానుజాచార్యులు. వాళ్ళంతా తిన్న తర్వాత మీరేమి భయపడకండి అని రామానుజాచార్యులు ఉచ్చిష్ట తీసి ఇది చేతిలో పెట్టి ఈ ఉచ్చిష్ట పట్టుకెళ్ళి ఆ వర్తకులు పెట్టండి, అంత అద్భుతం జరుగుతుందని చెప్తాడు అనమాట. అంటే రాత్రి అయిన తర్వాత వరదాచార్యులు ఏమంటారంటే ఎట్టి పరిస్థితుల్లో వర్తకులు ఇచ్చిన మాట తప్పకూడదు, ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు, మన గురుదేవులకి సేవ చేయడానికి కావాల్సినటువంటిది అన్ని ఇచ్చేటంటే అతను మనకి ఎంతో మేలు చేశాడు, మేలు చేసి ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు, కాబట్టి నువ్వు ఆయన కోరిక తీర్చు, నేను స్వయంగా నేను నీతో వస్తాను, తీసుకెళ్తాను, అక్కడ విడిచిపెట్టి వస్తానని చెప్తాడు అనమాట. అంటే ఆ విధంగా తీసుకెళ్తాడు కోర్త.
తీసుకెళ్తే ఆ వర్తుడు ఇదేంటి భర్తను తీసుకొస్తుంది ఏంటి ఇలా చేస్తుంది కంగారు పడతాడు అనమాట. భర్త కొరత వస్తే ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా. అప్పుడు అది చూసిన తర్వాత ఏంటి నువ్వు ఆమెను తీసుకొచ్చానంటే అప్పుడు మీరే కంగారు పడకండి అని చెప్పి నేను ఈ కొడుకు తెచ్చినాకు వచ్చిన భర్తలను ఇక్కడ ఏం భయం లేకుండా దేపెట్టినాకు వచ్చారు అని వెళ్ళిపోతారని చెప్తాను అని చెప్పి ఈలోపల ఆ భర్త కూడా పక్కనే ఉంటాడు. అదే మాట్లాడుకున్నప్పుడు ముందు మీరు ప్రసాదాన్ని స్వీకరించండి అంటారు అన్నమాట. అంటే ఆ సమయంలో ఏది పెట్టి తినేస్తాడు కదా వాడి పరిస్థితి అటువంటిది అన్నమాట. వాడు ఎన్నే ప్రసాదం నోట్లో తినేస్తామన్న తిన్న మరుక్షణమే ఆడులో ఏదో విద్యుత్ కొరత ఉండి వస్తారన్నమాట. వచ్చి వాడు కంప్లీట్గా మారిపోయి లక్ష్మి కాలమే పడతాడు అన్నమాట. తల్లి నన్ను క్షమించు తల్లి అంటాడు అన్నమాట. తల్లి లాంటి నిన్ను నీ శరీరం మీద కోరికతో నిన్ను ఏదో అనుభవించాలనుకున్నాను, కానీ నువ్వు నా మీద చూపించిన ప్రేమ, ఒక తల్లి బిడ్డ మీద చూపించిన ప్రేమను చూపించావు. నాలో ఈ యొక్క సకల దోషాలు పోయి నా హృదయం ఎంతో ఆనందంతో ఉంది, దయచేసి నన్ను క్షమించు అనుగ్రహించండి. అలా ఏమంటారంటే అనుగ్రహించేది మేము కాదు, మా పరమగురువు రామాచార్యులు వారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఆశీర్వాదం పొందండి, నేను అర్జెంటుగా ముందు ఆయన రామాచార్యుల వారి అనుగ్రహాన్ని పొందుతాలి అని పొరుగు వస్తాడనమాట. వచ్చి పరిచయం చేస్తారు. ఆయన కాలనీ పడతాడు. కాలనీ పడింది అన్నీ చేసిన తర్వాత ఆయనకి ఆ ఉచ్చేస్తుండడం వల్ల ఆయన పూర్తి వైరాగ్యం వచ్చేసింది. వచ్చేసి ఏమంటాడంటే ఆచార్య నేను శిష్యుగా స్వీకరించండి అంటాడు అనమాట. శిష్యుగా స్వీకరిస్తాడు. నేను మీ శిష్యుగా ఉంటాను, మీతో తిరుగుతాను, నాకు ఈ ఆస్తిపాస్తులు ఏవద్దు, నాకు సమస్త ఆస్తిని మీకు ఇచ్చేస్తాను తీసుకుని అంటాడు అనమాట. రామాచార్య నేను సన్యాసి, నేను ఆస్తిని తీసుకుంటాను, నాకు ఆస్తి ఏమొద్దయ్యా, కానీ శిష్యుడు చాలా పేదరికంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొద్దిగా నీ ఆస్తి అంటే తప్పకుండా స్వామి తీసుకుని అంటే ఈ వరదాచార్యులు అంటారు, దయచేసి ఆచార్య ఆ పని చేయకండి, నేను ఈ పేదరికంలో మీ పాదపద్మాన్ని సేవించుకుంటూ ఆనందంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు నాకు ఏమీ వద్దు, దయచేసి నేను తీసుకోను, మీ ఆజ్ఞ నేను తిరస్కరించలేను, నాకు అటువంటిది ఏమి వద్దు గురువరి అంటాడు అన్నమాట. ఎందుకంటాడు అలాగా? ఎందుకంటే భగవంతుడు వివరిస్తాడు, భోగైశ్వర ప్రసక్తానాం తయాపౌత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌ నవిధీయతే. భోగైశ్వర్యంలో ఉన్న వ్యక్తికి భగవంతుని పాదపద్మాల పట్ల అనురాగం కానీ శ్రద్ధ కానీ కలగదు. అందుకు వైష్ణవులు కావాలని పేదరికాన్ని కోరుకుంటారు వాళ్ళు. అంతే తప్పించి భగవంతుడు చూడకూడదు కాదు. భగవంతుడు కూడా తన యొక్క భక్తులు ఎందుకు అలాగే ఇస్తాడంటే వాళ్ళు పేదరికంలో ఉండి కోల్ది భగవంతుడు ఇంకా దగ్గర అవుతారన్నమాట. తన కుమారులు తన సంతానం దగ్గర తీసుకోవడానికి భగవంతుడిని ఏర్పాటు అన్నమాట. అది దయచేసి నేను ఐశ్వర్యాన్ని ఏమీ నేను తీసుకోను. మరి భరత మహారాజు ఒక చక్రవర్తి, ఆయన ఎన్ని విడిచిపెట్టి అడవులు ఎందుకు తిరుగుతున్నాడు, దుంపలు ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? అలా చేయడం వల్లే భగవంతుడికి అనుగ్రహం లభిస్తుంది. అంటే దేని పట్ల అనురాగం లేకుండా ఉండడం వల్ల. ఐశ్వర్యం బాగుంది అనుకోండి, మనం కాదనుకున్నా దాన్ని ప్రభావం మనమే పడుతుంది, అహంకారం వస్తుంది, భగవంతుని పాదపద్మం దూరం అయిపోవాలి. అసలు భగవంతు పట్ల అనురాగమే రాకపోవచ్చు కూడా, పోవచ్చు కూడా. భగవంతు వాక్యం భోగేశ్వర ప్రసక్తానాం తయాపౌత చేతసాం వ్యవసాయ బుద్ధి సమాధౌ నవిధీయతే. అందుకు వైష్ణవులు ఐశ్వర్యాన్ని ఎక్కువగా కోరుకుపోవడం కారణం ఏంటంటే ఇదే కారణం. ఐశ్వర్యం వస్తే నేను భగవంతుని పాదపద్మం దూరంగా వెళ్ళిపోతాను, కాబట్టి నాకు భగవత్ సేవకు మించిన ఐశ్వర్యం నాకు వద్దు అన్న ఉద్దేశంతో జీవిస్తాడు. ఒక ఉన్న వైరాగ్యంతో జీవిస్తాడు. ఆ విధంగా ప్రార్థిస్తే రామాచార్యులు కూడా ఎంతో ఆనందించి ఆయన కోగులించుకుని ఆ యొక్క దంపతులను ఆస్వాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విధంగా పరమాత్మ యొక్క ప్రతినిధి గురువు. మరి ఆ గురువుని గౌరవించకపోతే, పరమాత్మ ప్రతినిధిని గౌరవించకపోతే మనం పరమాత్మను గౌరవించినట్టు లెక్క. రామాచార్యుల యొక్క ప్రతినిధిని గౌరవించిన శిష్యుడికి ఏ విధంగా అయితే రామాచార్యులు వెళ్ళలేదో అదేవిధంగా గురువుని గౌరవించినటువంటి శిష్యుడికి భగవంతుని యొక్క అనుగ్రహం లభించదు. ఆ విధంగా భగవంతుని అనుగ్రహం పొందడానికి గురువే మనకి ఒక విధమైనటువంటి అనుసంధానం. అందుకు ఇక సనాతన ఎవరో ఈ సౌనకాది మునులు
సూత గోస్వామి అదే మీరు ఎంతో వినమ్రమైనటువంటి శిష్యులు. మీలాంటి శిష్యులకి అన్ని రహస్యాలు గురువు చెప్పే ఉంటాడు, ఇందులో ఏం సందేహం లేదు. దయచేసి ఆ రహస్యాల్ని దయచేసి మాకు వివరించండి. అంటే ఇక్కడ గురువు శిష్యుడు ఏ విధంగా గురువుకి వినమ్రై ఉన్నాడు, ఏ విధంగా జ్ఞానాన్ని పొందాడు అన్నది ఒక గురువు యొక్క విధానం తెలియజేస్తే, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న సౌనకాది ఋషులు ఆయన్ని వినమ్రంగా ప్రార్థిస్తూ ఉన్నారు. దయచేసి మీ గురువు దగ్గర పొందిన విద్యని మాకు ప్రసాదించండి, మమ్మల్ని శిష్యులుగా స్వీకరించండి అని సూత గోస్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విధంగా నిజమైన శిష్యుడు ఈ విధంగా ఆధ్యాత్మిక గురువు అయ్యేటువంటి శక్తి ఆయనకు లభిస్తుంది. కారణం ఏంటంటే ఆయనకి పరమాత్మ కనుక లభిస్తుంది. ఇదండి. హరే కృష్ణ. ఈరోజు మనకి చంద్రగ్రహణం నైట్ ఏర్పడుతుంది. కాబట్టి మనం మధ్యాహ్నం రాజభోగ సేవ అయిన తర్వాత మందిరాన్ని మూసేస్తాం. మళ్ళీ రేపు పొద్దున్నే మన మందిరాన్ని తెరుస్తాము. మళ్ళీ గోమూత్రం గోమయం అని కలిపి ప్రోక్షణ చేసి స్వామికి అభిషేకాలు చేసి మళ్ళీ మనం రేపు ఉదయాన్ని ఓపెన్ చేస్తాం. ఈ చంద్రగ్రహణం గురించి మన పురాణాల్లో కూడా ఎన్నో రకాలైన సంఘటనలు ఉన్నాయి. ఈ అమృతము క్షీరసాగర పదం అయిన తర్వాత అమృతం పొందిన తర్వాత ఈ రాక్షసులు ముందు అమృతాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు అన్నమాట. రాక్షసులు అమృతం పొందారనుకోండి, సృష్టి అంతా కూడా విఘాతం కలిగిస్తారు. అంటే చాలామందికి ఒక సందేహం వస్తుంది భౌతికమైన వ్యక్తులకి. ఇప్పుడు రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా సమానంగా కష్టపడ్డప్పుడు ఎందుకు కృష్ణుడు మౌని రూపంలో వచ్చి ఓన్లీ దేవతలకు అమృతం ఇచ్చి రాక్షసుకి అన్యాయం చేశారు అనేటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం అందరికీ ఇక్కడ గుర్తొద్దు అనమాట. భగవంతుడు చాలా ద్రోహం చేశాడు అది అనుకుంటారు అనమాట. భగవంతుడు ద్రోహం చేయలేదు. నిజంగా రాక్షసులు కానీ అమృతం తాగితే ఈ సృష్టి నిలబడదు, ఎవరు నిలబడలేరు వాళ్ళు. ఇంకా అందుకు సృష్టిని రక్షించే బాధ్యత భగవంతుడి మీద ఉంది కాబట్టి ఆయన మౌని రూపం ధరించి ఆ యొక్క వీళ్ళు దేవతలు రాక్షసులు కూడా ఒకే తండ్రి సంతానం, ఇద్దరు కూడా అమృతం దెబ్బలాడుకుంటున్నారు. ఇంట్లో దెబ్బలాడుకుంటుంటే ఒకరు ఆ చెంబులు లాగేసుకుంటారు అనమాట, కలసం లాగేసుకుంటారు, ఒకసారి లాగేసుకుంటారు, కానీ ఎవరు తాగటం లేదు, లాకుండా సరిపోతుంది అనమాట. ఈ లోపల ఒక అందమైన కంఠం, ఏ కశ్యప తనులారా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటే వచ్చింది. ఎవరు? మోహినీదేవి. భగవంతుని ఆ మధురమైన కంఠం విన్న మరుక్షణమే అందరి దృష్టి మళ్ళీంది. చూస్తే ఎంతో సౌందర్యంగా ఉంది. ఎంత సౌందర్యం అంటే కొనురెప్ప వేయడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదన్నమాట, అంత సౌందర్యంగా ఉంది. ఏంటి ఏం చేస్తున్నారు కశ్యప తనులారా అని మళ్ళీ అడుగుతుంది అనమాట. అంట్లోకి ఎవరు దేవి అంటే అందరూ దేవత రాష్ట్రం అదే వచ్చేస్తారన్నమాట. వచ్చేసి నేను ఎవరైతే ఏంట్లే మీరు ఎందుకు దెబ్బలాడుకుంటూ ఉన్నారు ఇక్కడ అని మోహినీదేవి నానా రకాల వయ్యారాలు ఒలగోసుకుంటూ మాట్లాడుతుంటే, మామూలు స్త్రీ మాట్లాడితేనే ఇంకా అందరికీ సొల్లు గారిపోతుంటారు. అటువంటిది భగవంతుడు మోహిని అవతారం ఎత్తి ఏం చేస్తున్నారు కశ్యప తనులారా అంటే ఎలా ఉంటుంది అంతకి అంటే వీళ్ళు మేము ఏం చేయట్లేదు రండి, మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేవకన్య, మీరు ఎక్కడ చూడదంటే అరే మీరు ఎప్పుడు చూసి ఉండరులే, నేను ఎక్కడో ఉంటానో అదే అని ఏదో చెప్తుంది అనమాట. ఇంకా మామూలు చెప్తే మామూలు మాట్లాడితేనే ఇంకా అన్నీ మూసిపోతాయి కదా అని మూసిపోతే అలా మాటలు మబ్బిన పెడతాను అనమాట. పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు నేను అడుగుతాను అనమాట. ఏమీ లేదు, మేము అమృతము క్షీరసాగరం స్థితికి అమృతాన్ని పొందాము, నాలో ఎవరు తాగాలన్నది మాకు గొడవ జరుగుతుంది ఇక్కడ, కాబట్టి మేము ఎవరు తాగాలో మాకు అర్థం కావటం లేదు, ఎవరి ముందు తాగాలో అర్థం కావటం లేదు అంటే, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇస్తాను అంటున్నాను. అదే మీరు ఇస్తే మాకు అభ్యంతరం ఏంటి, మీరు ఇవ్వండి అంటారు అనమాట. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటారు అన్నమాట. నేను ఎవరికి పోస్తే వాళ్ళే తాగుతూ ఉండాలి, ఎవరు కంగారు పడకూడదు, ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకూడదు, మీరు లైన్లో ఉంటానంటేనే నేను పోస్తాను అంటారు అన్నమాట. ఇంకా అలాగంటే ఎవడు కదంటాడు, ఇంకా అలాగే అందరూ లైన్లోకి వచ్చేస్తారు అనమాట. అంటారు లైన్లోకి వచ్చేస్తే దేవతలు అందరూ ఓ లైన్లో ఉంటారు, రాక్షసులు ఓ లైన్లో ఉంటారు అనమాట. ఉంటే ఈమె దేవతల దగ్గర స్టార్ట్ చేసుకుంటూ వస్తానమాట. అయినా ఆమె కొద్దిగా ఇలా కొళ్ళు తిప్పి నొడిని తిప్పి తిప్పుతుంటే ఇలా చూస్తూ ఉంటున్నారు. రాక్షసులు ఏం చేస్తారు పట్టించుకోలేదు అనమాట. పట్టించుకోకపోతే అమృతం దేవతలు పోసేసిన దేవతలు తాగేస్తున్నారు, అందరూ తాగేస్తున్నారు.
అందులో రాహుకేతులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారనమాట. ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఈ స్త్రీ ఏదో వచ్చింది కానీ మనకెవరికి ఒక్క రాక్షసుడు కూడా అమృతం ఇవ్వలేదు, అంతా దేవతలకి ఇచ్చేస్తుంది, ఇదేదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది, మనకేదో మోసం జరుగుతున్న ఉద్దేశంతో ఈ రాహుకేతులు ఇద్దరు కూడా దేవతల రూపాలు ధరించి వచ్చి దేవతలు కూర్చుంటారు అనమాట. కూర్చుంటే భగవంతుడు మోహిని రూపంలో భగవంతుడు అందరికీ వీళ్ళు కూడా అమృతం పోసేస్తాడు. తాగుతారు అనమాట. తాగితే సూర్యచంద్రుడు చెప్తారు, ఇక్కడ మోహిని ఇక్కడ రాక్షసు అంటారు అనమాట. వెంటనే మోహిని తన సుదర్శన చక్రం ఉపయోగించి ఆ రాహుకేతు శిరస్సును ఖండించేస్తుంది. అంటే ఆ తాగిన అమృతము శిరస్సు దక్కకుండానే కంట అయిపోతుంది, శిరస్సు కట్ అయిపోతుంది. అందులో శిరస్సు సజీవంగా ఉంటుంది, దేహం ఏమో నిర్జీవం అయిపోద్ది అనమాట. అప్పుడు ఈ రాహుకేతువులు ఎంతో కోపం వస్తారు, దుర్మార్గులారా మమ్మల్ని అమృతం తాగుతుంటే మమ్మల్ని నిరోధిస్తారా, సూర్యచంద్రులు మిమ్మల్ని మేము మింగేస్తాం చంపేస్తాం అని మింగుతూ ఉంటారు అనమాట. కానీ మింగితే వాళ్ళకి బాడీ లేదు కాబట్టి మింగిందా మళ్ళీ కింద వచ్చేస్తారన్నమాట సూర్యచంద్రులు. అంతే గ్రహణము పట్టు గ్రహణం విడిపో అంటాం. ఆ రాహుకేతు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి సూర్యుని ఒకసారి చంద్రుని మింగుతుంటారు అనమాట వాళ్ళు. ఎందుకంటే కసి వాళ్ళకి, మీ వల్లే మాకు ఈ అమృతం రాలేదు, మాకు శరీరం పోయి శ్వసనం మిగిలిన ఉద్దేశంతో వాళ్ళు నిరంతరం కసిపెడుతూ వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఆ యొక్క సూర్యుని చంద్రుని మింగుతుంటారు. దాన్ని మనం గ్రహణంగా భావిస్తాం. ఆ గ్రహణము ఎందుకు అశుభమైందంటే సూర్యచంద్రులు ఈ ప్రకృతికి ఎంతో ఉన్నతమైన దేవతలు, వాళ్ళ వల్లే ఈ ప్రకృతి అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది, ప్రకృతి అనువనలు లభిస్తే మొత్తం అంతా సృష్టి అంతా ప్రశాంతంగా ఉంటుంది. మరి అటువంటి వ్యక్తులు కష్టంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సృష్టి అంతా కష్టం వస్తుందన్నమాట. అందుకు వాళ్ళు కష్టాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా ఆ సమయంలో వాళ్ళకి శుభం జరగాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక కార్యక్రమం నిమగ్నమై ఉండాలి. దేవతల యొక్క ప్రార్థనలు లేకపోతే జపాలు చేస్తూ ఉండాలి. ప్లస్ చంద్రుడు మనసుకి అధిపతి. చంద్రగ్రహణ సమయంలో, చంద్రగ్రహణం పట్టుబట్టిన సమయం నుంచి చంద్రగ్రహణం విడిచేంత వరకు కూడా ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారో, భగవంతుడు లీలలు వింటూ ఉంటారో, భగవత్ నామం చేస్తూ ఉంటారో వాళ్ళకి మనసు యొక్క స్థితి పూర్తిగా మారిపోయి భగవత్సేవలు వినియోగించేటువంటి స్థితి ఆ మనసుకు లభిస్తుంది. ఎందుకంటే ఆ మనసుకు అధిపతి చంద్రుడు అన్నమాట. ఇంద్రియాల్లో మనసుకు అధిపతి చంద్రుడు. అందుకు చంద్రగ్రహణ సమయంలో మనము ఇక నామాన్ని చేస్తే, జపం చేస్తే ఆ సమయంలో ఎంతో 1,00,000 సార్లు వేసిన ఫలితం లభిస్తుంది. ఒక్కసారి హరే కృష్ణ మంత్రం జపిస్తే 1,00,000 సార్లు వేసిన ఫలితం లభిస్తుంది. ప్లస్ అందుకే ఈ సమయంలో గ్రహణ సమయంలో ఎవరు ఈ శాతబడులు చేసేవాళ్ళు లేకపోతే క్షుద్ర పూజలందరూ కూడా మంత్రాలు జపిస్తారు. ఎందుకంటే ఒకసారి జపిస్తే 1,00,000 సార్లు జపిస్తుంది. ఒక్కొక్క మంత్రం 1 కోటి సార్లు జపించవలసిన స్థితి కూడా వస్తుంది, లేదా 10 కోట్ల సార్లు జపించిన స్థితి కూడా వస్తుంది. 10 కోట్లు జపించాలంటే మామూలు విషయం కాదు కదా, గంటలు జపించి ఎవరు జపించలేరు. అందుకు ఈ గ్రహణ సమయంలో జపిస్తే ఏమవుతుందంటే దానికి మల్టిప్లికేషన్ లభించి అన్ని కోట్ల సార్లు లభించిన ఫలితం లభిస్తుంది కూడా, దానికి ఎఫెక్ట్ లభిస్తుంది అన్నమాట, ఫలితం లభిస్తుంది. అందుకే అందరూ ఈ క్షుద్ర పూజకులు వీళ్ళందరూ కూడా ఈ గ్రహణ సమయంలో కూడా ఈ క్షుద్ర మంత్రాలు జపిస్తూ ఉంటారు, బ్రాహ్మణులు పవిత్ర మంత్రాలు జపిస్తూ ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళకి ఫలితం లభిస్తూ ఉంటుంది. కానీ మన వైష్ణవులు ప్రభుపాద ఏం చెప్తారంటే ఆ సమయంలో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తారో వాళ్ళు ఇంకా ఇంకా భక్తిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుందని ఇలా ప్రభుపాద వారు వివరిస్తారు. కాబట్టి గ్రహణ సమయంలో మనము స్నానం పెద్ద చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఆ సమయంలో కూర్చుని గ్రహణం పట్టే సమయం నుంచి గ్రహణం విడిచేంత వరకు కూడా ఎన్ని మాలలు అయితే అన్ని మాలలు హరే కృష్ణ మహామంత్రం చేశారు అనుకోండి, చాలా చాలా అద్భుతమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది అన్నమాట. ఇది ఫ్యాక్ట్, ఇది ఇందులో ఏం సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహణ సమయంలో రాత్రి ఆ యొక్క నామం చేయండి. నామం చేసి ఆ గ్రహణం పట్టే సమయం 2 గంటలు 3 గంటలు ఉంటుంది పట్టు సమయం చేస్తే మంచి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఈ విధంగా ఈ ప్రకృతికి ముఖ్యమైనటువంటి దేవతల్లో సూర్యుడు చంద్రుడు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ కొద్దిగా బాధ, తీవ్రమైనటువంటి బాధ కలుగుతుంది. మరి ఒక వ్యక్తి మింగేస్తే ఆయన కొద్దిగా బాధ కదా, ఆ విధంగా బాధ ఉండడం వల్ల ఏంటంటే ఇదంతా కూడా ఒక దుర్భరమైన కాలం. ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా ఇంట్లో కష్టం వచ్చింది అనుకోండి, ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు కష్టం వచ్చింది, మిగతా వాళ్ళు ఆనందంగా హ్యాపీగా ఉంటారా? ఇంట్లో అందరూ విచారంగా ఉంటారు కదా. అదేవిధంగా ఈ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ ఆపద వస్తే ఈ ప్రకృతిలో అందరూ కూడా విచారంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆపద వస్తే వాళ్ళు మన వాళ్ళే కదా. దేవతలు కూడా మన రక్షకులు, మన యొక్క శ్రేయభిలాషులు.
మరి మన శ్రేయభిలాషమైనటువంటి ఆ చంద్రుడు సూర్యుడు ఆ విధంగా కష్టాల్లో ఉంటే మనం హ్యాపీగా ఆనందంగా ఎలా ఉంటాము? కానీ నాస్తికులు మూర్ఖులు తెలియక ఇదేంటి అదేంటి అన్ని మూఢనమ్మకాలు, దీనివల్ల ఏంటి దానివల్ల ఏంటి అది ఇది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మూఢుడు యొక్క మాట మనకేం అవసరం లేదు. శాస్త్రము సాధు గురువు యొక్క ప్రామాణికత మనకు అవసరం. కాబట్టి ఒక మూఢుడి యొక్క మాట మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మనము ఆ విధంగా జపం చేస్తే లేదా ఆధ్యాత్మిక భాగవతం చదివి ఏం చదివినా మనకి మంచి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. గ్రహణ సమయంలో ఏంటంటే మనం ఇంట్లో దర్బలై పెట్టుకుంటూ ఉంటాం. మరి దర్బ అంటే ఒక గడ్డిపూస పెట్టుకుంటే గ్రహణం యొక్క ప్రభావం ఎలా తగ్గుతుంది మనకి? ఆ దర్బ అన్నది మామూలుది కాదు. ఈ హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళంలో తీసుకెళ్ళినప్పుడు భగవంతుడు వరాహరూపం ధరిస్తాడు. వరాహరూపం ధరించినప్పుడు ఆయన ఒకసారి సముద్రంలో మునిగి బయటకు వచ్చి ఇళ్ళలో దొరుకుతాడు అన్నమాట. దొరికితే ఆయన శరీరం నుంచి కొన్ని రోమాలు రాలుతాయి. ఆ రోమాలే దర్బలు. అందుకే అంత శక్తి ఆ దర్బలు. సాక్షాత్తు భగవంతునికి వెంట్రుక ఆ దర్బ. కాబట్టి అందుకు గ్రహణ సమయంలో గ్రహణం యొక్క ప్రభావం పడకుండా ఆ సాక్షాత్తు భగవంతుని యొక్క రోమం కాబట్టి ఆ దర్భ. అందుకే ప్రతి పవిత్రమైన కార్యక్రమంలో దర్భలు వాడతారు బ్రాహ్మణులు అందరూ కూడా. ఎందుకు వాడతామంటే కారణం ఏంటంటే అవి భగవంతుని యొక్క రోమాలు. అవన్నీ కూడా భగవంతుడు ఎంత శక్తిమంతుడో రోమం కూడా అంత శక్తిమంతుడే. అందుకు వాటిని మనము భగవంతుని యొక్క సేవలో ఈ పవిత్రమైన కార్యక్రమాల్లో ఆ గ్రహణం యొక్క ప్రభావం కూడా ఏ పదార్థం మీద పడకుండా ఉండడానికి ఉద్దేశంతో మనము ఆ దర్భల్ని అక్కడ పెట్టుకుంటాం అనమాట. ఆ యొక్క వస్తువుని పెట్టడం వల్ల ఆ గ్రహణం యొక్క ప్రభావం ఆ వస్తువులు పడకుండా ఉంటుంది, కంటామినేషన్ కాకుండా ఉంటుంది. మనం తులసి పెడతాం, దర్భ పెట్టేసి తులసి పెట్టుకో, మన ఇష్టం. దర్భ దొరకకపోతే తులసి పెట్టుకోవచ్చు. తులసి కూడా పరమశక్తివంతం. తులసి మహారాణి ఎంత అపవిత్రమైనా సరే పవిత్రం చేస్తుంది. కాబట్టి ఆమెని తులసి పెట్టినా సరే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడ వస్తువుల దగ్గర ఒక 2-3 తులసి ఆకులు ಅಥವಾ దర్భలు పెట్టి అలా పెట్టి ఉంచేసాం అనుకోండి, ఆ గ్రహణం యొక్క ప్రభావం వాటి మీద పడకుండా ఉంటుంది. ఈ విధంగా మనము గ్రహణ సమయం వచ్చినప్పుడు అన్ని రకాల కాస్తూ కొంతమంది పట్టు స్నానం చేస్తారు, విడుపు స్నానం చేస్తారు. అంటే మనం పట్టు స్నానం అన్నది సెకండ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఏంటంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి కర్మలో నిమగ్నం అవ్వాలి, ఎక్కువ జపం చేయాలి. చేస్తే మనకి ఆధ్యాత్మికమైన ఉన్నతి లభిస్తుంది. మెయిన్ చంద్రగ్రహణ ప్రభావం ఏంటంటే మన మనసు కలతగా ఉందనుకోండి భౌతిక జీవితం వల్ల, ఆ జపం చేయడం వల్ల ఏంటంటే మనసు ప్రశాంతత పొందుతుంది అన్నమాట. ఆ విధంగా చంద్రుడి యొక్క చంద్రగ్రహణం రోజుని మనం ఈ విధంగా చేస్తే మనకి మానసిక ప్రశాంతత. అదే సూర్యగ్రహణం రోజు మనం చేసామనుకోండి, సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయాల్లో మన విధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క తపస్సు చేయడం ద్వారా మనకి సమయం కూడా గడిచిపోతుంది. ఆ సమయంలో ఎటువంటి భౌతిక కర్మ చేయకూడదు అన్నమాట. తినడం కానీ, నిద్రించడం కానీ, మైదనం కానీ ఇటువంటి ఏం చేయకుండా ఓన్లీ ఆధ్యాత్మికమైనటువంటి కర్మలే చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ప్రకృతి కూడా పవిత్రం అవుతుంది. పవిత్రమైనటువంటి మంత్రాలను ఉచ్చరించడం వల్ల అంటే లేకపోతే ఆ సమయంలో ఏంటంటే ప్రకృతి అంతా కూడా ఒక దుష్టత్వంతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఆ ప్రభావం కూడా మన మీద పడుతుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రభావం మన మీద పడకుండా మన కర్మల వల్ల కూడా ప్రకృతి శుద్ధి అవుతుంది అన్నమాట. అందుకు మనము ఆ యొక్క జపాలన్నీ చేయాలన్నమాట గ్రహణ సమయంలో. బయట కూడా చాలామంది ఎన్నో మంత్రాలు జపిస్తూ ఉంటారు, వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు. అది కూడా ఉన్నతమైనటువంటి విధానమే. మనకి హరే కృష్ణ మహామంత్రం మహోత్కృష్టం ఉంది కాబట్టి మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం 1 గంట వరకు రాజుపోయేంత వరకు మందిరం ఉంటుంది. తర్వాత భగవంతు సైన్ చేసేస్తారు. సూర్యుని కట్టెన్స్ అన్నీ వేసేసిన తర్వాత మనము ఈరోజు మంగళహారతి కూడా ఉండదు. రేపు మళ్ళీ ఎంత ఫాక్షన్ అవ్వాలి మొత్తం అంతా. ఈ టెంపుల్ హాలు, ఆల్టరు, భగవంతు విగ్రహాలు ఇవన్నీ కూడా అవ్వాలి. మనకేమన్నా ఉంటే ఒక 4 బిందులు తీసుకోండి. బిందులు అంటే గోదావరి తెచ్చుకొని నీళ్ళు అనుకోవడం ఉంటుంది దగ్గర ఆ గోదావరి నీళ్ళతో స్వామికి పెద్ద స్వామికి కూడా అభిషేకం చేసి నీళ్ళతో చేసి ప్రోక్షణ చేసి మనం డెకరేషన్ మొదలెడతాము. ఇప్పుడు అన్నీ రేపు ఏర్పాటు చేయండి అన్నీ కూడా. ఈ విధంగా ఈరోజు మాత్రం 1 గంట వరకు మందిరం ఓపెన్లో ఉంటుంది, తర్వాత 1 గంట క్లోజ్లో ఉంటుంది.
మిగతా భక్తులు ఏంటంటే మనం ఈవినింగ్ కూడా ప్రసాదం తొందరగా 4 గంటలు తీసుకుని 4 గంటలు తీసేసుకోవచ్చు. గ్రహణ ప్రభావం వల్ల ప్రసాదం ఎప్పుడు తీసుకోకూడదంటే గ్రహణము పట్టే సమయానికి మనం తిన్న ఆహారం జీర్ణం అయిపోవాలంతే. జీర్ణం అయిపోతే పర్వాలేదు, జీర్ణం కాకుండా సమయం వచ్చింది అనుకుంటే తినకూడదు అంతే. ఈ సమయంలో కొద్దిగా గర్భవతులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సైన్స్ కింద విషయం అది ఏంటన్నది. కాబట్టి ఇది మనకి ఎంతోమంది పూర్వం నుంచి శాస్త్రాలు మన యొక్క పెద్దలు చెప్పినటువంటి విధానం ఇదంతా కూడా. దీన్ని చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారు. ఓకే, తీసుకుని కూడా మనం ఏం చేయలేము. కానీ మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా ఫ్యాక్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించండి, మనకి ఎంతో శుభకరమైన స్థితి లభిస్తుంది. ఈరోజు గ్రహణ సమయం అంటే ప్రకృతికి ఒక విధమైనటువంటి దుఃఖ సమయం. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మనం హరే కృష్ణ మనం చెప్పిస్తూ ఉంటే మన దేవతలందరూ కూడా శక్తి లభించి వాళ్ళు మనం తిరిగి పుంజుకుంటాం. ఈ సమయంలో గ్రహణ సమయంలో శుద్ధ శక్తులు చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట. మనం సినిమాలు కూడా చూస్తుంటాం కదా, గ్రహణ సమయంలో వాళ్ళు ఏదో చేస్తుంటారు, బళ్ళు అని అయిన అది. కాబట్టి గ్రహణ సమయం శుద్ధ శక్తులకి అంటే రాక్షస సమయం అనమాట. అదంతా రాక్షసుల సమయం అది. కాబట్టి మనము రాక్షసులు పెట్టి కూడా దేవతలు ఏం చేస్తారు, ఎక్కడో మూల కూర్చుని నారాయణ 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 అని చూపిస్తుంటారు అనమాట. మనం చూస్తుంటాం కదా పురాణాల్లో. అది దేవతలు వచ్చి దేవతల మీద రాక్షసు విజయం సాధించారు అనుకోండి, దేవతలు ఏం చేస్తారు, ఇంకేం చేసి లేక ఎక్కడ మూల పోయి భౌతం ప్రార్థిస్తారు అనమాట. సేమ్ మనం ఇప్పుడు ఆ రాక్షసులైనటువంటి రాహుకేతులు యొక్క చంద్రుని మీద దాడి చేయడం వల్ల మనం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులేం కాబట్టి మనం కూడా ఉదికిని కూర్చుని హరే కృష్ణ మంత్రం జపిస్తూ దానివల్ల గ్రహణ ప్రభావం మన మీద పడకుండా, ఆ రాక్షస ప్రభావం మన మీద పడకుండా ఎన్నో రకాలైనటువంటి మనకి ఉపయోగాలు ఉంటాయండి. హరే కృష్ణ. ఎవరికైనా సందేహం ఏమైనా ఉందా? సందేహం? ఇంకోటి, భగవత్ ప్రసాదం కంటామినేషన్ కాదు. భగవత్ ప్రసాదము కంటామినేషన్ కాదు. భగవత్ ప్రసాదం ద్రవ్యాలు కొద్దిగా కంటామినేషన్ అవుతాయి కాబట్టి అక్కడక్కడ ఒక తులసి పెట్టండి అంతే. అన్నింటి మీద పెట్టకూడదు. అక్కడ పెడితే దాని ప్రభావం సరిపోద్ది. ఏదో 2-3 తులసి పెట్టండి షెల్ఫ్లో సరిపోద్ది. కానీ ప్రతి ఒక్క రాత్రి మాత్రం 9:50 స్టార్ట్ అవుతుంది, 2 గంటలు 3 గంటలు ఉంటుంది. అంతసేపు కూడా జపం చేయండి, ఏం ఆలోచించకుండా జపం చేయండి. అందరూ అది గుళ్ళు చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, మన ఇష్టం చేసుకోవచ్చు. హరే కృష్ణ. మేమైతే రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆ గ్రహణ సమయం అంతసేపు గోదావరిలో ఉండి జపం చేసుకోవాలన్నమాట. చేయొచ్చు కానీ చాలా కష్టం. ఒళ్ళంతా పూసిపోయినట్టు అయిపోద్ది. 3 గంటలు నీటిలో ఉంటే ఎలా ఉంటుంది, తెల్లగా అయిపోతుంది, కష్టం. తర్వాత కొంతమందికి ఒళ్ళు దురద వచ్చినాయి, తర్వాత వద్దన్నారు ఆయన. అలా చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గోదావరి వాటర్ చుట్టూ ఈ బురద నీళ్ళు దిగుదేసి వల్ల ప్రాబ్లం అవుతుంది. ప్యూర్ వాటర్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ స్నానం చేస్తే చేయొచ్చు. హరే కృష్ణ. ఎవరికి సందేహాలు ఏం లేవు కదా? ఓకే, హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు భగవత్ ప్రసాదం వస్తూ సేకరించండి అందరూ కూడా. తర్వాత రేపు మళ్ళీ దర్శనహారతిగా భగవంతుడికి దర్శనం పునర్దర్శనం లభిస్తుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శిల ప్రభుపాదికి, శిల గురుదేవ్కి, జై గౌర్ ప్రేమానందే. హరి హరి.